గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఆదివారం 2024 సంవత్సరం జనవరి నెల 2వ ఆదివారం, ఈ 14వ తేదీ ప్రార్థన కూటానికి పునరుద్ధాన ఆరాధనకు చేరి వచ్చినటువంటి మీ అందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన నిండు వందనాలు. అందరికీ పెద్ద వందనాలు కూడా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆత్మీయంగానో ఆర్థికంగానో సమస్త విషయాల్లో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేయును గాక. ఈ సంవత్సరం దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం అదే 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 రానండి ఫుల్గా. నా నామమును బట్టి నీ కొమ్ము హెచ్చింపబడును అన్న వాగ్దానం మన కుటుంబాల పట్ల, మన సంఘాల పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. మంచిది. కొమ్ము హెచ్చించబడటం అంటే కొత్త సంవత్సరం మనం మాట్లాడుకున్నాం. కొమ్ము అంటే బలము అని. మన బలాన్ని ఈ సంవత్సరం దేవుడు హెచ్చిస్తాడు. అంటే బోర్నవిటాలు ఇస్తాడా? చెప్పండి. బోర్నవిటాలు ఏదో తాగుతారు బలం కోసం, ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తాడనే ఆ బలం కాదు. సమాజంలో మనల్ని బలవంతులుగా దేవుడు ఈ సంవత్సరం మారుస్తాడు. 2 ఎకరాలో 1 ఎకరానో ఈ నెల్లూరు అవుట్స్కట్స్లో ఎకరాలు కొని మందిరాలు కట్టి మనం స్థిరపడాలంటే ఈ బలం సరిపోదు మనకి. ఈ బలంతో మనం అంత పెద్ద కార్యాలు చేయలేం. దేవుడు మనల్ని బలవంతులుగా మార్చాలి అంటే రాజకీయ నాయకులు మన సంఘాల్లోకి రావాలి. ఆమేనండి. పోలీస్ ఆఫీసర్లు మన సంఘానికి రావాలి. ఆమేనండి. రాజకీయ నాయకులకు దగ్గరగా ఉన్నవాళ్ళు మన సంఘాలకు వచ్చి ఎవరన్నా ఒకవేళ వ్యతిరేకించే వాళ్ళు వస్తే వాళ్ళని ఢీకొని నిలబెట్టగలిగిన సంతానం మనకు పుట్టాలి యేసు నామములో. అప్పుడు మనం బలవంతులు అవుతాం. అది బలం అంటే. ఆత్మీయముగా భక్తిలో బలవంతులు అవుతాం. శరీరపరంగా సామాజిక పరంగా బలవంతులు అవుతాం. ఈ సంవత్సరం దేవుడు మన బలాన్ని పెంచుతాను అని వాగ్దానం ఇచ్చాడు మనకి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడా అబద్ధికుడా? అక్క 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 దీవునక్క చెప్పండి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడా అబద్ధికుడా? ఆయన ఎప్పుడు అబద్ధికుడు కాదు. ఈ సంవత్సరం మన పరిచర్య బలాన్ని దేవుడు పెంచుతాడు. కొమ్ము అంటే బలం, కొమ్ము అంటే అధికారం, కొమ్ము అంటే రాజరికం, కొమ్ము అంటే ఘనత. మన ఘనతను కూడా దేవుడు హెచ్చిస్తాడు. మీకు కూడా, మీ కుటుంబాల్లో కూడా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. బ్లెస్సీ ప్లీజ్ కమ్. దేర్ ఈజ్ నో పర్సన్ కమ్ హియర్. ఓకే, ఇప్పుడు మన వాక్య భాగంలోకి వెళ్దాం. వెళ్ళారా? వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ వారం నుండి మరలా మన పాత వర్తమానం లేదా మనం ధ్యానిస్తూ వస్తున్న ప్రకటన గ్రంథ వర్తమానాలు ప్రారంభించుకుందాం. ప్రకటన గ్రంథ వర్తమానాలు ప్రారంభించుకుందాం. ఇది వరకు నేను మీకు 5 వర్తమానాలు ప్రకటన గ్రంథంలో నుంచి చెప్పాను బిడ్డలారా. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, వినని వాళ్ళు ఎవరైనా ఉంటే, వినాలని ఆసక్తి కలిగితే మన ఛానల్లోకి వెళ్ళి ఆదివారాల ఆరాధనలు చూస్తూ ఉంటే మీకు ఒక్కొక్కటి వింటూ ఉండొచ్చు. ప్రకటన గ్రంథంలో మనం విన్న మొదటి ప్రసంగం సమయము సమీపించింది అని. ప్రకటన గ్రంథంలో మనం విన్న 2వ ప్రసంగం ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ఎప్పుడు వస్తాడు అని విన్నాం. 3వ ప్రసంగం దేవుడు మనకు కొన్ని సంఘాలని పరిచయం చేశాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు, 7 సంఘాలని పరిచయం చేశాడు. ఆ 7 సంఘాల పేర్లు ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటాం. ఎఫెసు సంఘం, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అనే 7 సంఘాలు. ఈ 7 సంఘాలను గురించి ప్రకటన గ్రంథ ప్రారంభంలోనే దేవుడు ఎందుకు రాయించాడంటే అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. అపాయకరమైన కాలాలలో ప్రజలు భక్తి చేయడానికి ఇష్టపడరు. అపాయకరమైన కాలాలలో ప్రజలు నిజభక్తిని కోరుకోరు. ప్రజలు వేటికి అలవాటు పడతారంటే, ప్రజలు ఏ భక్తికి అలవాటు పడతారంటే తమ దురాశలకు అనుకూలంగా బోధించే బోధకులను ఇష్టపడతారు. వారి గుండెల్లో ఉన్నటువంటి దురాశలకి అనుకూలంగా బోధించే బోధకుల దగ్గరికి వెళ్ళిపోతారు ప్రజలు. హితబోధ నచ్చదు.
ఆ కాలాన్నే ఆత్మీయంగా అపాయకరమైన కాలం అనాలి. సరిగ్గా మనం ఇప్పుడు ఆ దినాల్లోనే ఉన్నాం, వచ్చేసాం దగ్గరికి. ఈ అపాయకరమైన కాలాలలో, అంత్య దినాలలో, మహాభయంకరమైన పాపం ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలంలో తాను కోరుకున్న సంఘం ఎలా ఉండాలో, తాను ఆశించిన సంఘం ఎలా ఉండాలో, తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఏ రీతిగా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుని ఆశలన్నీ ఈ 7 సంఘాల ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రపంచానికి తెలియజేశాడు. తన సంఘంలో ఏం ఉండకూడదో రాయించాడు 7 సంఘాల్లో. ఆయనకి ఏవి ఇష్టం లేవో ఆ 7 సంఘాల్లో చూపించాడు మనకి. ఏవి ఉండాలో, ఏది ఆయన కోరుకుంటాడో, ఏది ఆయనకి ఇష్టమో అవి కూడా రాయించాడు. ఈ 7 సంఘాల్లో ఉన్న బలహీనతలు మనలో ఉండకూడదు. ఈ 7 సంఘాల్లో ఉన్న గొప్పతనం మనలో ఉండాలి. ఆ 7 సంఘాలలో ఉన్న విశ్వాసుల ప్లస్లు మైనస్లు, లేదా ఆ విశ్వాసుల్లో ఉన్న భక్తిహీనతను మనం తొలగించాలి, భక్తిలో నడపాలి. ఆ 7 సంఘాలలో ఉన్న విశ్వాసుల్లో ఉన్న భక్తే ఈరోజు హోలీ జడ్జి ప్రార్థనా మందిరంలో ఉన్న విశ్వాసుల్లో ఉండి తీరాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఈ నెల్లూరు హోలీ జడ్జి ప్రేయర్ సెంటర్లో ఉన్న విశ్వాసులందరిలో 7 సంఘాలలో ఉన్న భక్తి మనకు కావాలి. ఆ 7 సంఘాలలో ఉన్న భక్తిహీనత మనం తొలగించుకోవాలి. ఈ 7 సంఘాలలో ఒక్క సంఘంలో పాపం లేదు, ఒక సంఘాన్ని దేవుడు తప్పు చూపించలేదు. ఆ సంఘం పేరు ఏం పేరు చెప్పండి? మనం విన్నాం పోయినసారి. 6 సంఘాలలో దేవుడు తప్పులు చూపించాడు, కానీ ఒక సంఘంలో తప్పు చూపించలేదు. స్మరణ సంఘం శ్రమలు భరించిన సంఘం, అణగగొట్టబడిన సంఘం, నలిచివేయబడిన సంఘం. చెప్పాం కదా, హింసించబడిన సంఘం. 2,50,000 మంది 10 సంవత్సరాల్లో చనిపోయే దేవుని కోసం. అందుకే శ్రమలు వస్తే భక్తిలో నుంచి మనం జారిపోలేం. ఆమెన్ అనను గట్టిగా. శ్రమ మనకు మేలు. శ్రమ మనల్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది. శ్రమ పరిశుద్ధతలో స్థిరపరుస్తుంది. శ్రమ దేవుని కోసం రోషంగా నిలబెడుతుంది. శ్రమ లోకత్వాన్ని మనిషిలోకి రానియకుండా కాపాడుతుంది. అందుకే దేవుడు అప్పుడప్పుడు మన మీదకి శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రకటన గ్రంథ సంఘాల ధ్యానాలలో ఇది వరకు మనం 3 సంఘాలు పూర్తి చేసాం. ఎఫెసు సంఘాన్ని గురించి నేర్చుకున్నాం, తర్వాత స్మరణ సంఘాన్ని గురించి నేర్చుకున్నాం, తర్వాత పెర్గము సంఘాన్ని గురించి ధ్యానం చేసాం. ఈరోజు 4వ సంఘాన్ని గురించి ప్రభు దగ్గర మనం నేర్చుకుందాం. ఈ ప్రకటన గ్రంథ వర్తమానాల్లో 4వ సంఘాన్ని గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళందరూ బైబిల్ తెరిచి, చదువు రాకపోయినా ఒడిలో పెట్టుకో ఉండండి. బైబిల్ మూసి ఉంచకుండా దేవుని సన్నిధిలో బైబిల్ తెరిచి ఒడిలో పెట్టుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 29వ వచనం వరకు దేవుడు ఈ 7 సంఘాలకి రాసిన లేఖల్లో ఈ 4వ సంఘమైన తుయతైర సంఘానికి మాత్రమే ఎక్కువ వచనాలతో లేఖ రాయించాడు దేవుడు. ఇంచుమించుగా 12 వచనాలు ఉన్నాయి ఈ లేఖ, ఈ ఉత్తరం. ఇక ఏ సంఘమైనా తక్కువే. అంటే దేవుడు తుయతైర సంఘం విషయంలో ఏదో చెప్పాలని, తుయతైర సంఘం ద్వారా మనకు ఎక్కువ నేర్పించాలని కోరుకుంటున్నాడు. శ్రద్ధగా వినండి, చదువుకుందాం. ఈ 4వ సంఘాన్ని గురించి బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేద్దాం. 18వ వాక్యం నుండి. బైబిల్ లేని వాళ్ళు ఖచ్చితంగా బైబిల్ కొనుక్కోవాలి. బైబిల్ లేకుండా మందిరానికి వచ్చేవాడు కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళినట్లు లెక్క. కత్తి లేకుండా యుద్ధానికి వెళితే చాలా బాగుంటుందా ప్రవీణక్క? కత్తి లేకుండా యుద్ధానికి వెళ్తే విజయం మందే. మైమరాడక్క అవును కదా, కత్తి లేకుండా యుద్ధం వెళ్తే మందే విజయమా? ఇష్ట అంటుంది మైమరాడక్క, అర్థం కాలేదు. కత్తి లేకుండా యుద్ధానికి వెళ్తే ఏమవుద్ది? శాంతిరచన ఒకటే పొడుపు యేసునామంలో. ఒక దెబ్బకి అవుట్. ఫస్ట్ దెబ్బకే పడిపోతాం. 300 పెట్టి ఆడుకుంటావు సార్. అబ్బా అవును పాపం, భలే మిగిలిచ్చేదానివి, డబ్బులు భలే మిగిలిచ్చేదానివి. క్రైస్తవుడు బైబిల్ చేతబట్టుకొని రోడ్లో రావాలి, సిగ్గుపడకుండా. మనుషులు ఎదుట సిగ్గుపడని వాడెవడో దేవదూతలు ఎదుట నేను కూడా సిగ్గుపడకుండా ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్తాను చెప్పాడు దేవుడు. ఈ భూలోకంలో ఉండి సిగ్గుపడ్డావా సార్? అదేం సార్ మీరు చెప్పడం? బ్యాగులో పెట్టుకొని వస్తాం సార్. ఆ ఇబ్బంది లేదులే.
నేను బ్యాగులో ఉన్నా కూడా చేతితో పట్టుకోరమ్మని చెప్పడంలే. కొంతమంది అట్లా సిగ్గుపడతారు బైబిల్ చేతితో పట్టుకోవడానికి. మన సంఘంలో అట్లా ఉంటాను వీలేదు. యేసు కొరకు నువ్వు చేత పట్టుకుని ధైర్యముగా నడిచి వచ్చుదువు గాక. 18వ వాక్యం, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి అని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగము అని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారాన్ని పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. చదివినటువంటి ఈ మాట మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేనండి. అమ్మలారా ఆన్లో ఉన్నారా? గడ్డం కింద స్టాండ్లు పెడితే ఆఫ్లోకి వెళ్తారు. మళ్ళీ గడ్డం కింద స్టాండ్లు పెట్టారంటే స్టాండ్కి బలహీనత రావాలని చెప్తాను నేను. మళ్ళీ గడ్డం కింద స్టాండ్లు పెట్టద్దు. ముందే ఉదయాన ఇప్పుడే లేచి వచ్చాం కాబట్టి కాస్త జాగ్రత్తగా. దేవుడు తుయతైరా అనే ఈ సంఘం ద్వారా అంత్య దినాలలో సంఘం ఎలా ఉండాలో, తన ప్రజలు ఎలా ఉండాలో, తన కొరకు జీవించే భక్తి పరులు ఎలా ఉండాలో నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఎలా ఉండకూడదో కూడా నేర్పించాలని కోరుకుంటున్నాడు. అందుకే 7 సంఘాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 7 సంఘాల మీదే ప్రత్యేకమైన ప్రేమ అని కాదు, కానీ 7 సంపూర్ణత సాదృశ్యం కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం ఆయన కొరకు నిలబడాలని కోరుకుంటే ఇలాగే ఉండాలని ఆశించి దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, ఈ తుయతైర సంఘంలో అనేక బలహీనతలు ఉన్నాయి. అలాగే తుయతైర సంఘంలో భక్తి పరులు కూడా ఉన్నారు. ఆమేనండి. ఒక సంఘంలో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. సంఘమంతా పరిశుద్ధంగా ఉన్న సంఘం భూమి మీద ఒక్కడు కూడా లేదు. గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. గోధుమలు అంటే ఎవరు? దేవుని కోసం భక్తి కలిగి బ్రతికేవారు. గురుగులంటే సాతాను విత్తిన బలహీనత, భక్తిహీనత కలిగిన ప్రజలు. ఇట్లారా, గురుగులు గోధుమలుగా మారిపోవునుగా యేసు నామములో. మనలో ఎవరు గురుగులో ఎవరు గోధుమలో యేసుకే తెలియాలి, నీకు తెలియాలి. ఈరోజు ఒకవేళ దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితాల్లో ఉంటే సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి వెళ్ళిపోదాం. తుయతైర సంఘంలో దేవుడు వద్దన్నవి వదిలేసి కలిగి ఉండమన్నవి పట్టుకొని ఇక్కడి నుంచి బయటికి వెళదాం. ఇప్పుడు తుయతైర సంఘాన్ని గూర్చిన, తుయతైర పట్టణాన్ని గూర్చిన చరిత్రలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అవసరమైన వాళ్ళు రాసుకోండి. బిళ్ళరా, తుయతైర అనే పేరుకి అర్థం ఏంటంటే కుమార్తె లేదా లోకముతో ఐక్యం. ఈ 2 పదాలు వస్తాయి. తుయతైర అనే పదానికి, ఆ పేరుకి అర్థం కుమార్తె లేదా లోకముతో ఐక్యం అని అర్థం. ఈ తుయతైర పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారికి పుట్టిన కుమార్తె పేరును బట్టి
తెలుగులో తుయితైరా అని ఉంది, కానీ ఇంగ్లీష్లో టెటైరా అని ఉంటుంది అనమాట. ఆ ఇంగ్లీష్ వర్డ్ని బట్టి, తన కుమార్తె పేరుని బట్టి ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టడం జరిగిందని చరిత్రలో ఉంది. ప్రియులరా, ఇప్పుడు ఎఫెస్ అనే పదానికి అర్థం ఏం చెప్పాను సార్? ఎఫెస్ ఎప్పుడు చెప్పాడు సార్ మీరు? అప్పుడు చెప్తే ఇప్పుడు మేము ఎట్ట చెప్పగలుగుతాం? చెప్పరులే, మీరు చెప్పరు. మీరు ఎందుకు చెప్తారు? సినిమా అప్డేట్స్ అడగండి, ఎంత బాగా చెప్పేస్తారు మనోళ్ళు. ఎఫెసు అనే పదానికి విడువబడినది అని అర్థం. స్ముర్ణ అనే పేరుకి బోళము లేదా చేదు అని అర్థం. పెర్గము అనే పదానికి గోపురం లేదా దుర్గము అని అర్థం. తుయితైరా అనే పేరుకి కుమార్తె లేదా లోకంతో ఐక్యమైపోవటం అని అర్థం. ఈ 4 పదాలు గుర్తుపెట్టుకో ఉండండి. ఈ తుయితైరా అనే ప్రాంతం బైబిల్ కాలంలోని ఆసియా మైనర్ లేదా చిన్న ఆసియా అనేవాళ్ళు. అది ఇప్పుడు టర్కీ దేశం. ప్రస్తుత టర్కీ దేశంలో ఈ తుయితైరా పట్టణం బిళ్ళరా స్ముర్ణ, ఎఫెసు అనే ప్రాంతాలకి ఆగ్నేయంగా 45 మైళ్ళ దూరంలో ఉంది. సార్ మమ్మల్ని ఏమో టేపు పెట్టుకోవాలమంటావా? ఎందుకు మాకు ఇది చెప్తావు ఇప్పుడు? మాకేమన్నా మేమేం టేపు పెట్టుకోవాలో? నేర్చుకో, ఎదగాల, దీవెనక్క. ఎప్పుడు పాలే కదా మనం తాగాల్సింది, బిర్యానీ కూడా తినాలి యేసునామంలో. టర్కీ దేశంలో ఉంది ఇది. మీకు విషయం తెలుసా? ఈ 7 సంఘాలు కూడా టర్కీ దేశంలోనే ఉంటాయి. ఒకసారి నా చేయి వైపు చూడండి. టర్కీ దేశం ఇట్లా ఉంటే సముద్ర పొడ్డున తీరం ఉంటుంది అనమాట. ఈ 7 ప్రాంతాలు సంఘాలు ఎలా వెళ్ళి ఇలా వస్తాయి. టీవీ కానీ ఉంటే మీకు నేను ఆ స్క్రీన్ మీద చూపించేవాడిని. దేవుడు మనకి స్క్రీను టీవీ అనుగ్రహించును కాక రాబోయే రోజుల్లో. నా బాధ దేవుడు చూస్తున్నాడు. ఆ ఇమేజ్ మీకు పెడితే నీట్గా అర్థమైపోద్ది. ఇలా వెళ్ళి ఎలా వచ్చేస్తాయి 7 సంఘాలు. అన్నీ టర్కీ దేశంలోనే వరుసగా ఉంటాయి సంఘాలు, ఈ 7 ప్రాంతాలు. రైట్. ఎఫెసు, స్ముర్ణ ప్రాంతాలకి ఆగ్నేయంగా 45 మైళ్ళ దూరంలో ఈ తుయితైరా పట్టణం ఉంది. ఈ తుయితైరా పట్టణాన్ని గురించి బైబిల్లో ఇంకో ప్రస్తావన ఉంది. ఎక్కడ తెలుసా? అపోస్తల కార్యాల్లో పౌలు గారు పరిచర్య చేస్తున్న ఫిలిప్పీ ప్రాంతంలో నదీ తీరాన చెప్తున్న వాక్యాన్ని విని ఒక స్త్రీ హృదయం తెరవబడింది. ఆ స్త్రీ పేరు ఏం పేరు? సుబ్రహ్మ. ఏంటి ఆ స్త్రీ పేరు ఏం పేరు? లూదియా. దైవభక్తి కలిగిన స్త్రీ. ఆ స్త్రీది ఈ ఊరే, ఈ తుయితైరా ప్రాంతమే. బైబిల్ గ్రంథంలో తుయితైరా పట్టణం ప్రకటన గ్రంథంలో కాకుండా అపోస్తల కార్యాల్లో కూడా మనకు రాయబడి ఉంటుంది. ఈ తుయితైరా పట్టణస్తురాలే ఆ ఊదా రంగు పొడి అమ్మే లూదియా. బిడ్డరా, ఈ తుయితైరాలో దేవుని పరిచర్య జరిగిన కాలం, ఈ తుయితైరా పట్టణంలో సంఘము స్థాపించబడి ముగించబడిన కాలాన్ని చూస్తే క్రీస్తు శకం 606 నుండి 1520 సంవత్సరం వరకు, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 606 సంవత్సరం నుండి 1520 సంవత్సరం వరకు ఎక్కువ కాలం ఈ ప్రాంతంలో సంఘం ఉండింది. సంఘం ఎక్కువ కాలం పనిచేసింది ఈ ప్రాంతంలో. 1520 సంవత్సరం వచ్చేసరికి RCM రోమన్ క్యాథలిక్ వాళ్ళ చేతుల్లోకి సంఘం వెళ్ళిపోవటం వల్ల 1930 సంవత్సరం దాకా భక్తి, విగ్రహారాధనతో కూడిన భక్తి ఇక్కడ జరిగేది. ఇప్పుడు ప్రస్తుతానికి అంత ప్రభావమైన పరిచర్య ఎక్కడ లేదు అని సంఘం చెప్తుంది, కాలం చెప్తుంది. ఈ తుయితైరా సంఘకాలం క్రీస్తు శకం 606 నుంచి 1520 వరకు. రైట్. తర్వాత ఈ తుయితైరా పట్టణంలో కట్టబడిన సంఘం చాలా చిన్న సంఘం. సంఘము అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళు. సంఘం అంటే ఒకసారి నాకు చెప్పండి, హోలీ జడ్జి ప్రార్థనా మందిరం లేదా హోలీ జడ్జి సంఘం, న్యాయాధిపతి సంఘం అంటే ఈ కళ్ళకు కనపడుతున్న ఈ రేకుల షెడ్డా, లేకపోతే ఇక్కడ కూర్చున్న మీరా సంఘం అంటే? దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. సంఘం అంటే రేకుల షెడ్డు కాదో, సంఘం అంటే విశ్వాసులు. ఈ తుయితైరా పట్టణంలో కట్టబడిన సంఘం లేదా ఆ విశ్వాసం చాలా కొద్ది మందే ఉండేవాళ్ళు దేవుని కోసం. కొద్ది మంది నమ్ముకున్నారు ప్రభువుని. చాలా చిన్న సంఘం. అయితే ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు? మళ్ళక్క స్టాండ్ ఇది. ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు? ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారంటే చాలా చాలా గొప్ప విషయం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ సంఘాన్ని స్థాపించింది లూదియా అనే స్త్రీ. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఈ తుయితైరా సంఘాన్ని ప్రారంభించింది ఒక ఆడ మనిషి. ఈమె తుయితైరా, టర్కీ దేశంలోని తుయితైరా పట్టణం నుండి వ్యాపార రీత్యా అనేక చోట్ల తిరుగుతా ఆమె ఫిలిప్పి అనే ప్రాంతానికి వచ్చిన తెస్సలోనిక, గ్రీస్ దేశంలో తెస్సలోనిక అనే ప్రాంతానికి వచ్చినప్పుడు దైవజనుడు పౌలు గారు అక్కడ పరిచర్య చేస్తున్నాడు.
ఆ తెస్సలోనిక పట్టణంలో జరుగుతున్నటువంటి ఆ పరిచర్య ఈమెను ఆకర్షించింది. అక్కడున్న వారందరితో పాటు వెళ్ళి నదీ తీరాన వాక్యం వింటూ ఉండేది. ఒకరోజు ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమె అమ్మ లూదియా మనలాంటి సాదాసీదా స్త్రీ కాదు, చాలా పెద్ద వ్యాపారవేత్త, చాలా పెద్ద వ్యాపారస్తురాలు. ఆ రోజుల్లో ఊదా రంగు పొడి, బిడ్డరా, ధవళ వర్ణపు చూర్ణం, ఊదా రంగు పొడి చాలా వాల్యుబుల్ బిజినెస్ ఆ రోజుల్లో. ఈ తుయితైర పట్టణం వ్యాపారాలకు ప్రసిద్ధి. వ్యాపారం చేస్తున్న వాళ్ళు అన్ని చోట్ల సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఫిలిప్పీ ప్రాంతంలో కూడా ఈమె ఒక ఇల్లు కొనుక్కుంది. ఆ సమయంలో దైవజనుడు పౌలు గారి వాక్యం ద్వారా పట్టబడి రక్షించబడి ఆ తెస్సలోనిక ఫిలిప్పీ ప్రాంతంలోని ఒక నదిలో బాప్తిస్మం తీసుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లిడియా, ఇంగ్లీష్లో, తెలుగులో లూదియా గారు బాప్తిస్మం పొందిన స్థలం నేటికి ఉంది. ఆమేనానండి. నాతో పాటు వచ్చి చూస్తామంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా చూస్తారా? చూస్తాం అన్నోళ్ళ గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. టికెట్ ఎవరు పెట్టాలా? మీరు లేస్తే కదా, మీరు ఎదిగితే కదా నన్ను తీసుకుపోతారు. నా ప్రభు అయిన యేసయ్య మన ఆశలన్నింటినీ నెరవేర్చును గాక. మనం లక్షల కోటి ప్రభుని అడగటంలే, అయ్యా బైబిల్ స్థలాలు చూపించని మాత్రం అడుగుతున్నాం మనం. ఈ లూదియా గారు తీసుకున్న బాప్తిస్మ స్థలం నేటికి ఉంది. ఆమె అక్కడ మారు మనసు పొంది బాప్తిస్మం పొంది వ్యాపార రీత్యా పలు చోట్ల తిరిగి మరలా తన సొంత ఊరు తుయితైరకు వచ్చినప్పుడు అక్కడ దేవుని కొరకు ఒక చిన్న సంఘాన్ని తన ఇంటిలో కట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన ఇంటినే మందిరంగా మార్చి ఆమె దేవుని వాక్యం బోధించి ఒక పట్టణంలో చిన్న మందిరాన్ని కట్టింది. ఇప్పుడు ఒక ప్రశ్న, యేసు ప్రభు వారు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్క నువ్వా కుమార్తె? అమ్మా తేనెలొలుకు చిన్న కుమార్తె, నువ్వు ప్రభుని నమ్ముకొని ఎంతకాలం అయింది? కొంతమంది ఏమంటారంటే సంఘాలు కట్టేది మనం కాదు పురుషులే, సంఘాలు కట్టేది మనం కాదు పురుషులే. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. తల్లి, నువ్వు దేవుని కోసం నిలబడితే నీ ద్వారా దేవుడు ఒక సంఘాన్ని నిలబెడతాడా? మేము చెప్పు. లూదియా రోషం గల స్త్రీ, నీలాగా నాలాగా పేదరాలు కాదు, డబ్బున్నామే, వ్యాపారవేత్త, ఒక బలమైన స్త్రీ. పౌలు గారి పరిచర్యలో వెన్నుదన్నుగా నిలబడి తన సొంత ప్రాంతానికి వెళ్ళి మందిరాన్ని కట్టింది, సంఘాన్ని కట్టింది. ఇది ఒక స్త్రీ స్థాపించిన సంఘం తుయితైరా. చూసేదానికి బాగానే ఉండరు, 70, 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు బాగా సీనియర్ సిస్టర్స్ ఉన్నారాడ. ఒక్కరైనా సంఘం కట్టారా? సంఘం కట్టడం అంటే అర్థమైంది, మీరే చర్చి పెట్టుకొని మీరే పాస్టర్లు అయిపోమని నేను చెప్పేది. మీరు ఒక 10 మందిని ప్రభు కోసం సంపాదించి ప్రభు మందిరాన్ని తీసుకొచ్చారా? నీ చేతులతో ఒక 5 మంది మారు మనసు పొందగలిగారా? నీ ఒక ఇద్దరైనా ప్రభావితం చేయగలిగి ప్రభు దగ్గర తీసుకొచ్చావా? ఒకవేళ 20 మంది 30 మంది అయిపోతే రాబోయే రోజుల్లో మన దగ్గర యవన సేవకులు దేవుడు లేపినప్పుడు నీ ప్రాంతంలో ఒక మందిరం కట్టబడి ఒక సేవకుడు ఉంచితే అది ఎవరికి ఘనత? లూదియా లాంటి వాళ్ళు మన సంఘంలో లేరా? లేకపోతే ఇప్పుడైనా రావాలి, తయారవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ అపాయకరమైన కాలాలలో లూదియా వంటి వారు కావాలని కోరుకుంటున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మీరు ఎక్కడ చూస్తున్నారంటే ఆమె ఎవరో పని లేక చేసిందిలే, మాకు చెప్పకుండా వాడు చూస్తున్నారు. ఆమె ఎవరో పని లేక చేసింది, భక్తి ఎక్కువైపోయి చేసింది. నాకు చెప్పకుండా మేము చేయలేం, మాకు ఎన్ని బాధలు, మా వ్యాపారాలు చూసుకోవాలా. అమ్మా నువ్వే వ్యాపారస్తురాలు కాదు, ఆమె కూడా వ్యాపారస్తురాలే. హలో కుమార్తెల్లారా, అన్న పొద్దున పోతే రాత్రి 11 గంటల దాకా మా బాధలు నీకేం తెలుసు అన్న. హలో, ఇక్కడ లూదియా గారు కూడా చిన్న సాదాసీదా వ్యాపారస్తురాలు కాదు. ఆ రోజుల్లోనే కాంటినెంట్స్ తిరిగి చేసే గొప్ప వ్యాపారవేత్త. అంత పెద్ద వ్యాపారస్తురాలే తన సొంత పట్టణంలో దేవుని కోసం మందిరాన్ని కట్టగలిగితే, విశ్వాసులు సంపాదించగలిగితే, చక్కగా నవ్వుతున్న కూతురులారా మీరు దేవుడు లెక్క చెప్పుకోవాలి. మీరే కొడుకులు ఎడ చూస్తున్నారంటే వాళ్ళని తిట్టుపాక. కూతురుల దగ్గర నుంచే దేవుడు అంత కోరుకుంటే కొడుకుల దగ్గర నుంచి మనకెంత కోరుకుంటాడు? మన దగ్గర ఎంత కోరుకుంటాడు? వాళ్ళకంటే డబల్ ఆశిస్తాడు మన దగ్గర నుంచి దేవుడు. కానీ స్త్రీ నిలబడితే సంఘాన్ని కట్టగలదు. ఆమె చెప్పండి. ఒక స్త్రీ దేవుడి కోసం సమయాన్ని వెచ్చిస్తే ఖచ్చితంగా దేవుని కొరకు ఒక గుంపును తయారు చేస్తుందమ్మా. ఇది బిడ్డలారా, ఈ తుయితైర సంఘం ఒక స్త్రీ కట్టిన సంఘం. చరిత్రకారులు, బైబిల్ పండితులు ఒక్కడి నుంచి చెప్తున్న సంఘం సిద్ధాంతం అన్నమాట ఇది. రైట్. తర్వాత ఇప్పుడు ఈ తుయితైర పట్టణానికి ఈ రోజున్న పేరేంటో తెలుసా? ఈరోజు టర్కీ దేశంలో ఈరోజు ఈ పట్టణానికి ఉన్న పేరు ఏంటంటే అఖిసర్ అంటారంట. ఇప్పుడు పేరు మారిపోయింది. అప్పుడు తుయితైర ఉండేది, ఇప్పుడు
అఖీసర్. అవన్నీ మనకు వద్దులే, గుర్తుపెట్టి రాసుకోండి చాలు. అఖీసర్ అని పిలువబడుతుంది ఈరోజు ఆ ప్రాంతం పేరు. తర్వాత ఈ తుయతైర పట్టణం ఆసియా ఖండానికే లేదా టర్కీ దేశానికే ఆసియా తూర్పు ప్రాంతాల వ్యాపార నిలయం. పెర్గము, పోయినసారి చెప్పాను మీకు, ఈ పెర్గము పట్టణంలో అనేక వ్యాపారాలు జరిగాయి. వెళ్ళరా, ఈ ఆసియా ప్రాంత లేదా తూర్పు ప్రాంతాల వ్యాపార నిలయమైన పెర్గము పట్టణానికి ఈ తుయతైర పట్టణం ద్వారము లాంటిది. తుయతైరలో నుండి పెర్గములోకి వెళ్ళాలి. ఇది ఆ పెర్గం పట్టణానికి ద్వారం లాంటిది అని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. తర్వాత పెర్గము పట్టణానికి కావలసిన ప్రొటెక్షన్, భద్రత, ఈ పెర్గము సిటీకి కావలసిన భద్రత ఇచ్చే ఆ మిలిటరీ వాళ్ళు ఈ తుయతైర పట్టణంలోనే క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. పెర్గము పట్టణానికి భద్రత ఇచ్చే నిమిత్తం మిలిటరీ క్యాంప్ని ఈ తుయతైర పట్టణంలోనే ఆ రోజులు ఏర్పాటు చేశారంట. ఇది ఈ పట్టణం యొక్క ప్రాముఖ్యత. ఇంకా ఈ తుయతైర పట్టణం గొప్ప పారిశ్రామిక పట్టణం, ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చేనేత పనులలో ఆరితేరిన వారు, చేనేత బట్టలు నేయడంలో ఆరితేరిన వారు, కుమ్మరి పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, ఊదారంగు పొడి, రంగుల అద్దకం పనిచేసే వాళ్ళతో నిండిన ప్రాంతం ఇది. ఆ రోజుల్లో క్లాత్కి రంగుల అద్దకం ఇక్కడే స్టార్ట్ అయింది 100,000 సంవత్సరాల క్రితం. ఈ తుయతైర పట్టణంలో రంగుల అద్దకం పనుల్లో ఆరితేరిన వాళ్ళు, చర్మకారులు, చర్మ ఫ్యాక్టరీలు కలిగి ఉండేవాళ్ళు. చర్మాలతో కొన్ని వస్తువులు తయారు చేస్తారు కదా, ఈ చర్మకారులు చేసే చర్మ ఫ్యాక్టరీలు, మట్టి పాత్రలు చేసే వ్యాపారులతో, తర్వాత బానిస డీలర్లు కూడా ఈ ప్రాంతం ఎక్కువగా ఉండేవాళ్ళు. బానిస డీలర్లు అంటే బానిసలు కొనుక్కొని వచ్చి అమ్మకాలు చేసేవాళ్ళు ఇక్కడ. ఆ రోజుల్లో బానిసలు కొనుక్కునేవాళ్ళు ఇళ్లలో పనిచేయడానికి. ఇప్పుడు కాదు, 2,000 ఇస్తేనే వస్తా, 3,000 ఇస్తేనే వస్తా, ఇప్పుడు కాదు అది. ఆ రోజుల్లో ఒక వ్యక్తిని కొనేసుకుంటారు ఎంతకని, ఇక ఆ వ్యక్తి ఏళ్ళ దగ్గర చచ్చిపోవాలా, స్త్రీ అయినా పురుషుడైనా. బానిస డీలర్లు ఈ ప్రాంతాలు ఎక్కువగా ఉండేవాళ్ళండి. ఈ తుయతైర పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధిలో ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ధూమ్రవర్ణపు చూర్ణం లేదా ఊదా రంగు పొడిని అమ్మే ప్రముఖమైన వ్యాపారవేత్తలతో ఈ తుయతైర పట్టణం నిండి ఉండేది. ఆ రోజుల్లో ఈ వ్యాపారం, ఊదా రంగు పొడి అమ్మే వ్యాపారం చాలా ఖరీదైనది, ధనికమైనది, గొప్ప లాభాలు తెచ్చిపెట్టే పరిశ్రమ ఆ తుయతైర పట్టణానికి. అంటే దేవుడు అనుకుంటాం కానీ గొప్ప గొప్ప ధనికమైన పట్టణాల్లో కూడా దేవుడు తన కోసం కొంతమంది బిడ్డలను ఏర్పాటు చేసుకొని సంఘాలు కట్టించాడు. ఆమె అని చెప్పండి. పెర్గము అనే ప్రాంతం దేవాలయాలకు ప్రసిద్ధి, విగ్రహారాధనతో నిండిన ప్రాంతాల్లో దేవుడు తన కోసం ఒక సంఘాన్ని కట్టుకున్నాడు. వ్యాపారవేత్తలతో డబ్బుతో నిండిపోయిన ప్రాంతంలో కూడా ఈ లూదియా ద్వారా దేవుడు ఒక సంఘాన్ని కట్టుకున్నాడు తన కోసం. ఆయన అనుకుంటే ఎక్కడైనా సంఘాలు కడతాడు. ఆమె అని చెప్పండి. కానీ ధనికుల కంటే ఎక్కువ పేదలే ఆయన చేర్చుకుంటారు. ఈ వ్యాపారం ద్వారా ఖరీదైనటువంటి పట్టణంగా మారిన ఈ ప్రాంతంలో లూదియా ద్వారా చిన్న సంఘాన్ని దేవుడు స్థాపించాడు. తర్వాత బాగా చూడండి, పెర్గము పట్టణం నుండి స్టార్ట్ అయ్యి సార్దీస్ పట్టణాన్ని కలుపుతూ ఫిలదెల్ఫియా, లవోదికియా పట్టణాల వరకు వెళ్ళే జాతీయ రహదారి, హైవే, అవన్నీ మనం చూస్తే మనకు అర్థమవుతాయి. ఒకవేళ పోస్టర్ ఉంటే మనం చూపించే వాళ్ళవి, టీవీ స్క్రీన్ ఉంటే, పెర్గము పట్టణం నుంచి ప్రయాణం స్టార్ట్ అయ్యి సార్దీస్ మీదుగా లవోదికియా, ఫిలదెల్ఫియా పట్టణాలకు వెళుతున్న జాతీయ రహదారి ప్రక్కనే, మెయిన్ హైవేకి పక్కనే ఈ తుయతైర సిటీ ఉండేది. ఇప్పటికీ ఉంది, అఖీసర్ అనే పేరుతో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఉన్న ఏ సంగతి కూడా ఆధారాలు లేకుండా కల్పిత పాత్రలతో కూడింది కాదు. మన ప్రభు రాయించిన ప్రతి మాట నేటికి సజీవంగా భూమి మీద నిలిచే ఉంది. ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఇది తుయతైర పట్టణం యొక్క సింపుల్ చరిత్ర, స్మాల్ హిస్టరీ. ఈ తుయతైర పట్టణంలో ఉన్న లూదియా ఐరోపా ఖండంలోనే మొట్టమొదట రక్షించబడిన విశ్వాసి. ఆమె అనండి. ఏ ఖండం? ఐరోపా ఖండం, యూరోప్. ఇప్పుడు ఉంది కదా ఐరోప్. ఇప్పుడు 5 ఎన్ని ఖండాలు ఇప్పుడు? 5 కాంటినెంట్సా? 7 ఓకే. ఇప్పుడున్న 7 ఖండాలలో ఒక ఖండమైన యూరోప్. ఈ యూరోప్ ఖండంలోనే మొట్టమొదట రక్షించబడిన విశ్వాసే మనకు బైబిల్ గ్రంథంలో చూసే లూదియా. ఫిలిప్పీ ప్రాంతంలో రక్షించబడి తుయతైర పట్టణంలోకి వెళ్ళి సంఘాన్ని కట్టింది. అప్పట్లో యూరోప్ ఖండంలో మొట్టమొదట రక్షించబడిన విశ్వాసని బైబిల్ పండితులు, చరిత్రకారులు ఆమె పేరు లిఖించారు. ఆమె మొట్టమొదట రక్షించబడిన క్రైస్తవురాలు ఈ యూరోప్ ఖండంలో. ఇది చిన్న తుయతైర పట్టణానికి వచ్చిన చరిత్ర. అయితే ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ 12 వచనాల సారాంశం ప్రకారం
2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 18 నుంచి 29 వరకు ఉన్నటువంటి ఆ వచనాల్లో ఈ తుయతైరా సంఘం దుర్నీతితో నిండిపోయిన సంఘం. ఈ తుయతైరా సంఘంలో భక్తిపరుల కంటే భక్తిహీనులే ఎక్కువ ఉన్నారు. తుయతైరా సంఘంలో భక్తిపరుల కంటే భక్తిహీనులే ఎక్కువ ఉన్నారు. స్త్రీ మాట ఎవరంటారండి? పాపం ఆమె నెత్తినోరు కొట్టుకుంటుంది లూదియమ్మ. నెత్తినోరు కొట్టుకున్న వచ్చేవాళ్ళు అసలు ఆ మాట వినడంలే. భక్తిపరులు ఉన్నారు కానీ భక్తిహీనులు ఎక్కువగా ఉన్నారు. దుర్నీతితో నిండిన సంఘం ఇది. రోమా ప్రభుత్వపు అధికారుల ఆచారాల ప్రభావం, ఈ రోమా ప్రభుత్వ ఆచారాల ప్రభావం ఈ ప్రాంతంపై ఎక్కువగా ఉన్నందువల్ల ఈ సంఘం ఎక్కువగా విగ్రహారాధన సాంప్రదాయాలతో నిండిపోయింది. భక్తి వైపు రాలేకపోయింది. ఎంత ప్రకటించినా, లూదియమ్మ ఎంత అరిచినా కొంతమంది దేవుని కోసం నిలబడ్డారు. ఎక్కువగా దేవునికి ఇష్టం లేని స్వభావాలతో నిండిపోయి దేవుని బాధ పెడుతూ వెళ్ళారు. కనుక నా ప్రియమైన దేవుని ప్రజలారా, తుయతైరా సంఘంలో ఉన్న విశ్వాసుల్లాగా మనం ఉందామా? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? తుయతైరా సంఘం దుర్నీతితో నిండిపోయిన సంఘం, హోలీ జడ్జి సంఘం. దేంతో నిండిపోయిన సంఘం? దుర్నీతితోనా, అబద్ధాలతోనా, కొండెములతోనా, ఒకరి మీద ఒకరు చెప్పే సాడీలతో నిండిపోయిందా ఈ సంఘం? బూతు మాటలతో నిండిపోయిందా? అపవిత్రతను అనుసరించే బిడ్డలతో నిండిపోయిందా? యేసుకే తెలియాలి, నీ హృదయానికే తెలియాలి. తుయతైరా సంఘములో ఉన్న కొద్దిమంది విశ్వాసులైనప్పటికీ వాళ్ళలో ఎక్కువగా దుర్నీతి పరులే. ప్రభు బాధపడుతున్నాడు. మొట్టమొదటిగా తుయతైరా సంఘములో ఉన్నటువంటి విశేషతలు చూద్దాం. తుయతైరా సంఘములో దేవునికి నచ్చిన విషయాలు చూద్దాం, అవి మనలో కనబడాలి. తర్వాత తుయతైరా సంఘంలో దేవునికి నచ్చని విషయాలు చూద్దాం, అవి మనలోంచి తీసేసుకోవాలి. నా ప్రభు అయిన యేసయ్య తుయతైరా సంఘములో ఉన్న నీతిమంతుల జాబితాలోనికి దేవుడు మనలను చేర్చునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మీ నోటితో చెప్పండి. ఆ సంఘం పేరు ఏం పేరు? ఆ ఊరి పేరు ఏం పేరు? అదమ్మా తామరాక. తుయతైరా పెట్టారా? రైట్. ఆ సంఘంలో ఉన్న విశేషతలు, దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు. మన దేవుడు ఎంత మంచోడు అంటే స్ట్రైట్గా ఉన్నదని చెప్పాడు. ఫస్ట్ తప్పు చెప్పాడు, తప్పును గురించి చెప్పడు. ముందు పొగిడి, ఇశ్రాయేల్ పాస్టర్గా ఆ గుణంగా నవ్వితే ఇంకా విశ్వాసాలు వస్తారు మనకి. ఇశ్రాయేల్ పాస్టర్ అట్ట కాదు, ముందు ఫస్ట్ మురళన్నా ఇదిగో నువ్వు అంటాడు, అంతే. అది కరెక్ట్ కాదు. మన ప్రభు అయిన యేసయ్య ఎటువంటి నేచర్ అంటే ముందు ఆ వ్యక్తిలో ఉన్న చిన్న చిన్న మంచి స్వభావాలు బయట పెట్టి అందరిలో పొగిడి, నెత్తి మీదకి ఎక్కించి, ఊరి మీదకి ఎక్కించి, ఆటక మీదకి ఎక్కించి, కొండ మీదకి ఎక్కించి, అక్కడి నుంచి కాలు పట్టుకొని దేవుని నామానికి మహిమ కలుగును గాక. సలోమక్క మంచి ప్రార్థన పర్వాలు, ఆత్మీయురాలు. సలోమక్క ఎంత మంచిదో, విశ్వాసంలో చాలా గట్టిగా ఉంటుంది. కాకపోతే ప్రార్థనలకి ఎక్కువగా రాదు. చూసే ఎంత బాగుందో. ఇట్లా చెబితే ఎంత బాగుంటుంది. మనము మైమరాడక్క చాలా మంచిది. అసలు మోకాళ్ళ నొప్పులు వస్తున్నా, కీళ్ళ నొప్పులు వస్తున్నా, నడు నొప్పులు వస్తున్నా, కుర్చీ మీద అటు ఇటు అంటున్న వాక్యం ఏంటంటే దేవుని కోసం బహు ప్రయాస. పేదరాలు, ఆమె సంపాదించుకున్న దాంట్లోనే పండగలకి వాటికి వీటికి అయ్యా ఈ కానుక తీసుకోండి పంపిస్తూ ఉంటుంది. దేవునికి చాలా దాతృత్వంగా ఇస్తుంది. కాకపోతే కోపం ఎక్కువ. అన్న ఎంత బాగుందన్న. ఇవే నా ప్రభు అయిన యేసయ్య ఆయనలో ఉన్న తత్వం నీకు నాకు దేవుడు నేర్పించునుగాక. కానీ ఇంకో మాట చెప్పమంటారా? యేసు ప్రభు వారు ఇతరుల మైనస్లు చూడటం మానేశాడు కాబట్టి మనం కూడా మైనస్లు చూసి మానేసి ప్లస్లు మాత్రమే చూసుకుందాం. మనకి ఎందుకు వచ్చిన బాధలే. అది పాస్టర్లు చూసుకుంటారు ఆ సంగతి. మీరు మాత్రం మైనస్ ఎతకొద్దు, మీరు ప్లస్లే చూడండి. అప్పుడు మన కుటుంబాలు ఇంకా దీవించబడతాయి. ప్రభు వాక్యంలో మనల్ని ముందుకు నడిపించి అనేక విషయాలు ప్రభు మనకి నేర్పించునుగాక. చూడండి 19వ వచనం. అగ్ని జ్వాల వంటి కన్నులు. అబ్బా దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకి ఏ కన్నులు అంటమ్మా? త్వరగా చెప్పాలి. యేసయ్యకి ఏ కన్నులు? అగ్ని జ్వాల. అంటే ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. ఏ చోటకైనా ఆయన కన్నులు వెళ్ళిపోతాయి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావో, 10 మందిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నావో, మన చీకట్లో ఏం చేస్తున్నావో, వెలుగులో ఏం చేస్తావు, సమస్తం చూసే కన్నులు. అపరంజిని పోలిన పాదములు గల, అంటే ఇత్తడిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఆమేనండి. మన ప్రభుకి ఏం తెలుసు? త్వరగా చెప్పాలి. నీ క్రియలు నేను అంటే తుయతైరా సంఘములో ఉన్న కొంతమంది విశ్వాస యొక్క క్రియలని, అందరి క్రియలని ఎరిగినవాడు. ఇక్కడ నీ క్రియలు నేను ఎరుగుదునంటే చెడు క్రియల గురించి చెప్పడంలా. తుయతైరా సంఘంలో ఉన్న కొద్దిమంది విశ్వాసుల్లోనే కొంతమంది బిడ్డల యొక్క
క్రియలు దేవునికి నచ్చాయంట. నీ క్రియలు నాకు నచ్చాయి, నీ నడత నాకు నచ్చింది, నీ ప్రవర్తన నాకు నచ్చింది, నీ మాట నాకు నచ్చింది, మీ మాటలు నచ్చాయి, మీ క్రియలు నచ్చాయి. ఐ లైక్ యువర్ యాక్టివిటీస్. నీ క్రియలు నాకు నచ్చాయి. అక్క, చెల్లిలా, తమ్ముడా, మన ప్రతి క్రియని దేవుడు చూస్తున్నాడు. ప్రతి క్రియని దేవుడు చూస్తున్నాడు. నీకు తెలుసా, దేవుడు డ్యూటీలు పెట్టాడు దేవదూతలకి. డ్యూటీలు వేసి మరీ దేవదూతల్ని మనం మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేయిస్తున్నాడు. బైబిల్ గ్రంథం ఏమని తెలుసా, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకి మీరు లెక్క చెప్పాలని ఉంది. నలుగురిలో మాట్లాడే మాట, 10 మందిలో మాట్లాడే మాట, ఒంటరిగా అన్ని రికార్డ్ అవుతున్నాయి. షిఫ్ట్లు మారి దేవదూతల గ్రంథాలలో రాస్తున్నారు మన మాటలన్నీ. మాటలే రికార్డ్ అయితే ఆలోచన రికార్డు కావా? అన్ని రికార్డ్ అయిపోతున్నాయి ప్రభు దగ్గర. నీ క్రియలు ప్రభు చూస్తున్నాడు. ప్రభు నీ క్రియల్ని మెచ్చుకునేటట్టు యేసు కొరకు మనం నిలబడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ క్రియలు నేను ఎరుగుదును. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం, క్రియలు లేని భక్తుడు వ్యర్థం, క్రియలు లేని భక్తి వ్యర్థం. దేవుని వాక్యం వింటున్నాం, మందిరంకి వస్తున్నాం, క్రియలు బాగలేకపోతే ఇంటికి వెళ్ళి మరలా పాతాళ వట్టలో పడిపోతే ప్రభు చూడట్లేదా? అసలే ఆయన పేరు అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. ఆమేనండి. ఆయన కన్నులు అగ్ని జ్వాల. సమస్తం తెలుసండి. కనుక మనం జాగ్రత్త పడాలి బిడ్డ. మన క్రియలు జాగ్రత్త చేసుకోవాలి. 2, నీ ప్రేమను నేను ఎరుగుదును. అబ్బా, యేసయ్యకి ఏం తెలుసు? నీ ప్రేమ తెలుసు. అందరిలో వచ్చినప్పుడు బాగా ప్రేమగా మాట్లాడి, ఎవరు లేనప్పుడు లోపల అంటుంటారే, లేనిపోయిన మాటలు చెప్తుంటారే, తిట్టుకుంటుంటారే, దూషిస్తుంటారే, వాళ్ళ మాటలు కూడా తెలుసు. మా తండ్రి గారి ముందేమో ఎక్సలెంట్ మా తండ్రి గారు, అసలు అబ్బా అన్న సూపర్, అబ్బా అక్క అబ్బా సూపర్. మళ్ళీ లోపలికి పోతే ఆ మనిషి ఈయన అట్టట్టాడు ఇట్టట్టాడు అని అనుకునే మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి. ప్రభువుకు నీ నుండి ప్రేమ కావాలి. అది దేవునిపై ప్రేమ, మనుషులపై ప్రేమ. మన ప్రేమను దేవుడు ఎరిగినవాడు. కుమార్తెల్లారా, దేవుడు మన ప్రేమను ఎరిగినవాడు. నువ్వు ఇతరులు ప్రేమిస్తున్నావా ఆయన చూస్తున్నాడు, ఇతరులు ద్వేషిస్తున్నావా చూస్తున్నాడు. అసలు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా చూస్తున్నాడు. దేవునికి నీ మీద ప్రేమ ఉందా లేదో రికార్డ్ అయిపోతుంది నీ ప్రేమ. రేపు మనం పరలోకం వెళ్ళిన తర్వాత న్యాయసింహాసన తీర్పులో మధ్యాకాశంలో నీ ప్రేమను కూర్చిన వివరణ మొత్తం వచ్చేస్తుంది. నువ్వు ఎన్ని సందర్భాల్లో దేవుని ప్రేమించావు, ఎన్ని సందర్భాల్లో దేవుని పక్కన పెట్టావు. ఏమక్క పోయిన ఆదివారం చర్చి రాలేదు అన్నా, మా ఊర్లో తిరణాలు జరిగింది, ఈ ఆదివారం మా అంగడిగాని దిగిపోతే అసలు వాళ్ళు వేరే వాళ్ళు పెట్టేస్తారు. ఈ ఒక్కరోజు బాగా లాభం వస్తుందని కొంచెం నేను మా ఆయన ఆగి వ్యాపారం చూసుకున్నాం. అబ్బా ఎంత మంచిదానివి, తిరణాలు జరుగుతుందని, తిరణాల్లో ఎక్కువ మంది వచ్చి ఇలా షాపులు అన్నీ కొంటారని యేసయ్యను పక్కన పడేసి ఎప్పుడు 1000 రూపాయలు 2000 సరుకు తెచ్చుకునే వాళ్ళు 10,000 సరుకు తెచ్చుకొని మా షాపు దగ్గర కూర్చొని ఆదివారం ఆరాధన జరుగుతుంటే ఆడ హ్యాపీగా వాళ్ళు అమ్మేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వీళ్ళు యేసయ్య కంటే తిరణాల రోజు వచ్చే ఆదాయాన్ని లూది అక్క తిరణాల రోజు వచ్చే ఆదాయాన్ని ప్రేమించారు. దేవునిపై ప్రేమ ఉందా? లోక సంబంధమైన వాటి మీద ప్రేమ ఉందా? రేపు యేసు దగ్గర నువ్వు లెక్క చెప్పాలి. ప్రభువుని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఒకసారి ఆలోచించుకోండి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ విశ్వాసమును నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. అబ్బా, యేసయ్యకి మనలో విశ్వాసం కూడా కావాలక్క. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే ఏంటి? నా దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను నిలబడేది నా ప్రభు తెలుసు, నేను చేసేది నా ప్రభు తెలుసు, ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు నేను శ్రమల్లో ఉన్నా నా ప్రభు నిశ్చయంగా నా చెయ్యి పట్టి లేపుతాడు. ఆమేనండి. ఆయన ఒకవేళ లేపకపోయినా నేను యేసునే ఆరాధిస్తా. చేస్తేనే కాదు, చేయకపోయినా, నన్ను చేయి వదిలినా, నా ప్రభు ఒకవేళ నన్ను పట్టించుకోనట్టు ఉన్నా నేను యేసు కొరకే నిలబడాలి, నా దేవుని కోసం నిలబడాలి. 3 యవనస్తులు రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నెబుకద్నెజరు రాజా, ఇందును గూర్చి నీకు సమాచారం చెప్పాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మలను కాపాడి రక్షించుటకు సమర్థుడు. అది విశ్వాసం. ఆమె చెప్పు గట్టిగా. నేను పడుతున్న ఈ శ్రమలలో నుండి నా దేవుడు నన్ను విడిపించుటకు సమర్థుడు.
మారు మనసు లేని నా భర్తని మార్చుటకు, మారు మనసు లేని నా పిల్లల్ని ఆకర్షించడానికి నా దేవుడు సమర్థుడు. ఇదిగో అప్పుల వాళ్ళ వ్యధ నుండి, అప్పుల వాళ్ళ బాధ నుండి, ఈ తండ్రుల వాళ్ళ బాధ నుండి, ఈ ఈఎంఐల వాళ్ళ బాధ నుండి నన్ను నా దేవుడు లేవనెత్తుటకు సమర్థుడు. ఒకవేళ లేపినా లేపకపోయినా నేను యేసునే సేవిస్తా. నీవు నిలబెట్టిన ఈ బంగారు పదవికి నేను కొట్టు, గట్టిగా కొట్టు. ఆయన నన్ను లేపినా లేపకపోయినా నేను ఆ బొమ్మకి మొక్కను యేసునే ఆరాధిస్తా. అల్లు చెప్పండి గట్టిగా. నా దేవుని కోసం అవసరం చచ్చిపోతాను, కానీ లోకంతో నేను రాజీ పడనే. అది విశ్వాసం. ఏమయ్యా ముసలోడా, ఒక పూట 30 రోజులు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది దేవుడి దగ్గర? ఆగవయ్యా, చచ్చిపోతావు. సింహాలు కొరికేస్తాయి ముసలోడా నిన్ను అంటే, ముసలోడు అంటాడు, ఒరే ఆల్రెడీ 98.88% అయిపోయింది నా శరీరం, మొత్తం శరీరం ఏలాడుతూ ఉంది నా మీద. ఇప్పుడు బతికేం చేయాలరా నేను? నా బ్రతుకులో యవన కాలం మొదలుకొని ఈ రోజు వరకు రోజుకి 3 పూట్ల ప్రార్థన చేయటం ఒక్క రోజు కూడా నేను మానలా. ఆమె నన్ను గట్టిగా. ఆఫ్టర్ ఆల్ ఈ లాస్ట్ ముసలోడు అయిపోయి ఓడెవడో చంపేస్తానంటే, ఈడెవడో పొడి చేస్తానంటే, వీడెవడో సింహాలు గులేస్తానంటే నేను ప్రార్థన ఆపాలా? మరణ శాసనం సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకునినా రూములోనికి వెళ్ళి, ఇంతకుముందు కిటికీలు మూసి ప్రార్థన చేసేవాడు, ఇప్పుడు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము వైపు కిటికీలు తెరచి ఉండగా మోకాళ్ళ నుంచి తన ప్రాణప్రియుని కోసం, తన ప్రాణప్రియుడితో సంబంధం లేకపోతే బతకలేడు, యేసుతో ఒక్క మాట మాట్లాడకపోతే బతకలేడు, యెహోవా దేవుని సన్నిధి లేకపోతే ఒక్కరోజు ఆ ముసలోడు బతకలేడు, ఆయనతో అనుబంధం లేకపోతే ఒక్కరోజు గడవదు ఆయనకి. 3 పూటలు ప్రార్థన చేసిన తర్వాత పట్టుకెళ్ళి ఆ రోజు సాయంత్రం రాత్రి ఇసిరే పడేశారు సింహాల గుహలో. అప్పుడు దానియేలు గారు అర్థం ఏంటి? నా దేవుడు సింహాల నోట నుండి నన్ను తప్పించుటకు సమర్థుడు. ఆమేనండి. ఒకవేళ రక్షించినా రక్షించకపోయినా నేను నా యేసు కొరకే బ్రతుకుతా. కొంతమంది చెప్తుంటారు, నాకు కానీ మేలు జరిగితే సాక్ష్యం చెప్తా, నాకు కానీ మేలు జరిగితే గొప్ప సాక్ష్యం చెప్తా, బాగా ఇచ్చుకుంటా. ఎవరికి కావాలి నువ్వు ఇచ్చేదే? అక్క అన్న, మనకి ఆయన డబ్బు లేనాడు, ఆయన నేను నీకు డబ్బు ఇస్తా ప్రభు, నాకు కానీ బాగా కార్యం చేస్తే నీకు డబ్బు ఇస్తా. పాప ఆయన డబ్బు లేనాడు, ఇశ్రాయేల్ పాస్టర్ డబ్బు లేనాడు, కానీ యెహోవా దేవునికి డబ్బు ఎందుకు లేదా? నాకు మేలు జరిగితే ఇచ్చుకొని కానుక చెప్పుకుంటా, కానుక ఇచ్చుకుంటా. కానుక అది ఇయ్యాల్సింది మన జీవితం ఇయ్యాలి ఏసైకి. ఆమె చెప్పండి. మన గుండెని ఇయ్యాలి ఏసైకి, మన బ్రతుకుని ఇయ్యాలి ఏసైకి. అక్కలారా ఫీల్ అవుతున్నారా? ఏసైకి డబ్బు లేక కాదు, ఆయనకి చాలా ఉంది. అసలు భూమి మీద డబ్బు, ఈ ధన వ్యవస్థ నిర్మించిన వాడే ఆయన కదా, క్రియేటర్. కాబట్టి మన డబ్బు ఎంత ఇచ్చి ప్రభు సంతోషపెట్టగలుగుతావు? 1 కోటి రూపాయలు ఇస్తే ప్రభు సంతోషం కలుగుతుందా? లేకపోతే 100 కోట్లు ఇస్తావా? 1000 కోట్లు ఇస్తావా? ఆయనకి 1000 కోట్లు కదా కావాల్సింది, మన హృదయం కావాలి. యేసు కోసం విశ్వాసం కావాలి. నీ క్రియలు నేను ఎరుగుదును. రెండోది, నీ ప్రేమ నేను ఎరుగుదును, నీ విశ్వాసాన్ని నేను ఎరుగుదును. యేసు ప్రభు ఒకరోజు అంటారు, ఒక శతాధిపతిని చూసి, ఇశ్రాయేలులోనైనను ఇంతటి విశ్వాసం గలవారిని నేను చూడలేదు, ఇశ్రాయేలులోనైనను ఇంతటి విశ్వాసం గలవారిని నేను చూడలేదు. ఏమన్నాడు ఆ శతాధిపతి? అయ్యా, నువ్వు నోటి మాట మాత్రం సెలవి, అక్కడ నా దాసుడు లేస్తాడు యేసు నామములో. నువ్వు ఇక్కడ మాట చెప్పు చాలు. అది విశ్వాసం అంటే. సంవత్సరాల తరబడి మనం ప్రభువుని నమ్ముకున్నా ఇంకా అవిశ్వాసం మాటలు, నా బ్రతికింతే, నాకు ఎవరు హెల్ప్ చేయరు, నేను లేయలేను, ఆ మనుషుల వైపు చూస్తా, లోకం వైపు చూస్తా, అధికారుల వైపు చూస్తా, రాజకీయ నాయకులు చూస్తా, బంధువుల వైపు చూస్తా, వాళ్ళు చేయలేదే, వీళ్ళు చేయలేదే. విశ్వాసం ఏదక్క నీకు? తుయతైరా పట్టణంలో ఉన్న కొద్ది మంది విశ్వాసుల్లోనే మంచి విశ్వాసం ఉంది. అది యేసును ఆశ్చర్యపరిచే విశ్వాసం, యేసయ్యనే ఆశ్చర్యపరిచేంత విశ్వాసం, దేవుణ్ణి ఆశ్చర్యపరిచేంత విశ్వాసం నా ప్రభు అయిన యేసయ్య. అట్టి విశ్వాసాన్ని మనందరికీ ప్రసాదించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నాలుగోది ఇప్పుడు ఎన్నైనాయి? 3 అయినాయి. 4వది, నీ పరిచర్యను నేను ఎరుగుదును. ఆమేనండి. అబ్బా, ఏం ఎరుగుదును? ఇప్పుడు ఏనండి అక్క, దొరికారు కొంతమంది నాకు. నీ పరిచర్యను నేను ఎరుగుదును అంటే దేవుని సంఘంలో దేవుని కొరకు నువ్వు చేసే పరిచర్యని దేవుడు చూస్తున్నాడా, చూడట్లేదా? దేవుని కొరకు నువ్వు చేసే పరిచర్యను కూర్చిన వివరాలన్నీ దేవదూతలు లిస్ట్ అవుట్ చేసుకుంటున్నారు. నీ జీవిత కాలంలో నువ్వు ఎన్నిసార్లు మందిరాన్ని తుడిచావు లిస్ట్ ఉంది. నీ జీవిత కాలంలో నువ్వు ఎన్నిసార్లు మందిరానికి మోపేసావు
లిస్ట్ ఉంది. నీ జీవిత కాలంలో ఎన్నిసార్లు నువ్వు ఈ టేబుల్ దుడిచేవో లెక్క ఉంది. ఆయన మందిరంలో చీపురు పుల్ల ఎత్తినా కూడా దేవుడు మర్చిపోడు. ఆమె అని చెప్ప గట్టిగా చెప్ప హల్లెలూయా. ఆయన మందిరంలో పేపర్ తీసేసినా కూడా నువ్వు అనుకుంటావేమో మన దేవుడు చేపించుకొని ఇస్రాయల్ పాస్టర్లకు హ్యాండ్ ఇస్తాడు అనుకుంటామేమో. ఇస్రాయల్ పాస్టర్ హ్యాండ్ ఇస్తాడా? ఇస్తాడేమో ఇస్రాయల్ పాస్టర్. దేవుడి హ్యాండ్ ప్రకాష్, దేవుడి హ్యాండ్ ఇవ్వడు మనకి. ఆయన మందిరంలో నువ్వు ఒక చీపురు పుల్ల పక్కన పెట్టినా, ఒక పేపర్ తీసి పక్కన పెట్టినా రికార్డ్ చేసి రాస్తాడు బుక్లో. ఈ భూలోకంలో నీకు దానికి ప్రతిఫలం ఉంది, రేపు పరలోకంలో కూడా ప్రతిఫలం ఉంది మనకి. ఆయన మందిరంలో చేసే పరిచర్యకి ప్రతిఫలం ఉంది. భూలోకంలో నువ్వు ఆయన కోసం చేసే పరిచర్యకి ప్రతిఫలం ఉంది. దైవజనులకి ఆయనకు డబ్బులు ఇచ్చి, నీ ఇంటికి సౌండ్ సిస్టమ్ తెప్పించి, సేవకుని పిలిపించి, నీ గ్రామానికి కోసం నువ్వు ప్రార్థన పెట్టించేవే, ఆ రోజు నువ్వు భోజనాలు ఉండేవే, ఆ రోజు నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టేవే, అంత గ్రంథంలో లిఖితం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన పరిచర్య కోసం నువ్వు చేసిన ప్రతిదీ లిస్ట్. పరలోక గ్రంథంలో నీ పేరు ఉందనుకోండి బుక్లో, ఆ బుక్ కింద నువ్వు దేవుడి కోసం ఏమేమి పరిచయం చేసావో రాయాలా. నీ పేపర్లో దేవుడు ఏమైనా రాశాడా? ఏమైనా పరిచయం చేసావా? సువార్తలు పెట్టించావా? సేవకుల చేత గ్రామానికి వాక్యం వినిపించావా? బంధువులకు వాక్యం వినిపించావా? సంఘం తూచావా? సంఘంలో సాపులు ఎత్తావా? సంఘంలో ప్రయాసపడ్డావా? ఒక అక్కంట తిట్ట, నన్ను చూస్తే మీకు సాపులు ఎత్తేదానిలా కనపడుతున్నానా? గుమ్మల పద్మక్క, నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సాపులు ఎత్తే వాళ్ళ కనపడుతున్నానా? అక్కలారా, డాక్టర్లు లక్షలు సంపాదిస్తున్న డాక్టర్లు దేవుని మందిరాల్లో వాష్రూమ్స్ కట్టడానికి ప్రోకులాడతారు తెలుసా? దానిలో ఉన్న ఆశీర్వాదం ఎరిగిన వాడు వెనక్కి వెళ్ళడం. ఏ పని చేయడానికి ప్రజలు అసహ్యపడతారో ఆ పనులు డాక్టర్లు చేస్తున్నారమ్మా. మన నెల్లూరులోనే కొన్ని సంఘాల్లో డాక్టర్లు కడతారు, టీచర్లు కడతారు, ఆఫీసర్లు కడుతున్నారు వాష్రూమ్స్. కానీ పరిచయం చేసేవాళ్ళు ఈ రోజుల్లో కరుమరుగైపోతున్నారు. అక్క, తుయితైర సంఘంలో ఉన్న కొద్దిమంది విశ్వాసుల్లోనే నీ పరిచర్య నేను ఎరుగుతున్నావు. దేవుని కార్యాల కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? దేవుడిని ఇతరులకు చూపించడానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? దేవుడు నీకు ఎంతో ఇస్తున్నాడు. నీకున్న పేదరికంలోనే, నువ్వు చేసే దాంట్లోనే నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టగలుగుతున్నావా? దైవజనుడిగా మీ గురించి నేను చెప్పాలంటే ఒకటే స్టేట్మెంటు, ఇంకా అంత త్యాగం తుయితైర సంఘములో ఉన్న విశ్వాసులకున్న ఆ త్యాగం ఇంకా మనలో రాలేదు. చాలామందిలో రాలేదు, రావాలి. ఇంకా పరిచర్య చేయు కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఒక్క మాట నోట్ చేసుకోండి, మన పరిచర్య వివరాలన్నీ దేవుడు రాసుకుంటున్నాడు. నువ్వు దేవుని సంఘంలో చేసే ఏ పనిని కూడా దేవుడు మర్చిపోకుండా లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాడు. తుయితైర సంఘం యొక్క పరిచర్య దేవుడు ఎరిగినవాడు. నా ప్రభు అయిన యేసయ్య మన పరిచర్యను చూసి, బడా నమ్మకమైన నా మంచి దాసురాలా, బడా నా నమ్మకమైన మంచి దాసుడా అని మధ్యాకాశంలో మనల్ని పొగిడేంతగా యేసు కొరకు మనం ఈ లోకంలో పరిచర్య చేయుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నువ్వు యేసు కోసం ఖర్చు పెట్టిన ₹1 కూడా దేవుడు మర్చిపోడక్క. నువ్వు దేవుని పరిచర్య కోసం ఖర్చు పెట్టిన ₹10 కూడా ప్రభు లెక్కలో తీసుకుంటాడు, రూపాయి లెక్కలో తీసుకుంటాడు. ప్రకాష్ ఉన్నాడు, ఇప్పుడు పొగడకూడదు కానీ ఈ మైకులో నేను మాట్లాడాలంటే సెల్సులు కావాలి. సెల్సులు ప్రతి ఆదివారం వస్తా 4 సెల్సులు తెచ్చుకుంటాడు. ఇంకేడకపోయినా సెల్స్ కానీ తేడా వచ్చిందా అందరిలో తిట్టేస్తా ప్రకాష్ పాపం. ఓ నాయన, ఈ పాష తాగలేమని ఇక్కడ షాపులు లేకపోతే ఎట్టొకటి పోయి ఏడొకటి దొరలాడి పొరలాడి దోగులాడి దోసులాడి అటు ఇటు తిరిగి ఎక్కడ తెచ్చుకుంటాడు పాపం. ఒక్కసారి కొనాలంటే ₹30, ₹40 అట్టా ₹10, ₹20, ₹30, ₹30, ₹40 ఎన్ని వారాల నుంచి ఎన్ని నెలల నుంచి పెడుతున్నాడు. ప్రభు మర్చిపోయాడా? నేను మర్చిపోయా. నేను డబ్బులు ఇవ్వకపోగా మళ్ళీ తిడతా ఆ బిడ్డను ప్రత్యేకంగా పైన. మళ్ళీ ఆ బిడ్డకు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కౌంటబుల్. ఇంకా ఎంతోమంది మన సంఘంలో బిడ్డలు కొద్దిమంది అయినా ఘనంగా దేవుని కోసం చేసే బిడ్డలను ప్రభు లేపాడు. ఆ కొద్దిమందే కాదు, ఈరోజు అందరూ లేవాలని ప్రభు కోరుకుంటున్నాడు. నా ప్రభు అయిన యేసయ్య ఆయన సంఘంలో ఆయన కొరకు పరిచర్య చేయు వారిని, అమ్మా, మన మాటతో పరిచర్య చేయాలి, క్రియలతో పరిచర్య చేయాలి, మన డబ్బుతో పరిచర్య చేయాలి, దేవుని దగ్గర ప్రజలను తీసుకురావడంలో అన్నీ నీకు ఏ కోణంలో చేయగలవో ఆ కోణంలో పరిచర్య చేస్తే నీ పరిచర్యని దేవుడు చూస్తున్నాడు,
ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు. నా ప్రభు అయిన యేసయ్య మంచి మనసుని మనందరికీ ప్రసాదించును గాక. లాస్ట్ మాట ఎన్నోది ఇప్పుడు? 5వది. అంతే కదన్నా. మొదటిది నీ క్రియలను నేను ఎరుగుదును, ప్రేమను ఎరుగుదును, విశ్వాసము ఎరుగుదును, నీ పరిచయం ఎరుగుదును. లాస్ట్ అండ్ ఫైనల్, నీ సహనమును నేను ఎరుగుదును. అబ్బా, యేసయ్య మన సహనాన్ని కూడా చూస్తాడన్నా. మన సహనాన్ని కూడా దేవుడు రాసుకుంటాడు. అక్క ఒక మంచి పాయింట్ చెప్తా, రాసుకో, మనసులో పెట్టుకో. ఎవరైతే నిందలలో అవమానాలలో సహనం కలిగి ఓపిక పడతారో వాళ్ళ పేరులు యేసయ్య గ్రంథంలో లిఖిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసుకు సహించే వాళ్ళు కావాలి. శాంతక యేసయ్యకి సహించే వాళ్ళు కావాలి. నీ కోడను సహిస్తున్నావా? మామను సహిస్తున్నావా? అత్తను సహిస్తున్నావా? భర్తను సహిస్తున్నావా? దైవజనుని కూడా ఒక్కొక్కసారి సహించాలి మనం. మొన్న ఒక అన్నట్టున్నాడు, ఎందుకు ఏంది సార్ మీరా? ఎప్పుడు చెప్పాను సార్? చెప్తే నన్ను చెప్పలేదంటావేంది అంటున్నాడు. నాకు అర్థం కాల. అన్నా మీరు చెప్పుండొచ్చు అన్నా, నేను మర్చిపోతున్నాను అన్నా. దేవుడు నాకు ఒక మంచి కురిపించాడన్నా, ఎప్పుడు చెప్పింది అప్పుడే మర్చిపోయే భాగ్యం. అంటే ఏంది? మతిమరుపు. నాకు చెప్పాడంట, నేను మర్చిపోయాను. నిజంగానే దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు నాకు. మతిమరుపు ఉండే వాళ్ళకు ఉన్నంత భాగ్యం ఇంకొకరు లేదు. నాకు అప్పులు ఉన్నాయి అన్న సంగతి ఒక గంట జ్ఞాపకం ఉంటుంది, తర్వాత అప్పులు మర్చిపోతాం. ఎవరన్నా మనల్ని తిట్టారనుకో, ఆ ఒక గంటే గుర్తుంటుంది అంటూ కొంతకాలం మర్చిపోవడం ద్వారా మనకి ఇంకా గుర్తురాదు. మతిమరుపు అంత ఆశీర్వాదం ఇంకొకటి లేదు. మీ అందరికి వద్దులే, అది నా ఒకరికే కావాలా. దేవుడు నాకు ఇస్తే ఆయన అంటాడు, ఎన్నిసార్లు చెప్పాను మీకు అన్నా, ఏంటన్నా అంత మాట వేస్తున్నావు అన్నా, అబద్ధాలు చెప్పొచ్చా పాస్ట్ అంటున్నాను నన్ను. ఒరే ఈ మనిషి రివర్స్ అయిపోతున్నాడు. ఇప్పుడు నేను రివర్స్ కాకూడదు, నేను సహించాలా. అన్నా మన్నించన్నా, నన్ను మన్నించన్నా. సహనం, నీ సహనం ప్రభు చూస్తాడక్క. నీ కోడలను నువ్వు ఎంత ఓర్చుకుంటావో ప్రభు చూస్తున్నాడు. నీ భర్త నువ్వు ఎంత ఓర్చుకుంటావో ప్రభు చూస్తున్నాడు. మిమ్మల్ని నేను ఎంత ఓర్చుకుంటానో నన్ను కూడా ప్రభు చూస్తున్నాడు. నన్ను మీరు ఎంత ఓర్చుకుంటారో ప్రభు చూస్తున్నాడు. నీ సహనం నాకు తెలుసు. యేసయ్య దగ్గర ప్రతిదీ కౌంటబుల్ అన్నా. యేసయ్య కొరకు నువ్వు, భక్తి కొరకు నువ్వు ఏది చేసినా ప్రభు గుర్తుపెట్టుకుంటాడు. ఏదో అనేసిందని ఇన్ని మాటలు అడిగేస్తే ప్రభు చూడలేదా? వారు నేను ఇంత చిన్న మాట అంటే నువ్వు ఇన్ని మాటలు అడిగే వాళ్ళు ఏడిపించినప్పుడు నీ ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నావు కదా. నీ గ్రంథంలో సహనం అన్న పాయింట్లో ప్రభు నీ కొరకు ఎన్ని పాయింట్లు రాశాడు. ఎదురింటి వాళ్ళు కావాలని నా కుమారుని తిడితే నా కుమారుడు మౌనంగా ఉండిపోయి ఓర్చుకున్నాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కావాలని భర్త ఈమెని విసిగిస్తే, కోపం తెప్పిస్తే, అనుమానం వేస్తే ఈమె ఓర్చుకుంది. రెండో పాయింట్. ఇలా ఎన్ని పాయింట్లు నీకు నాకు రాశాడు దేవుడు. నీ సహనం నాకు తెలుసు. ఒక్కొక్కసారి పాస్టర్ గారు, ఏమండి పాస్టర్ గారు దేవదూత మనిషా? చెప్పాలా? పాస్టర్ గారు మనిషా దేవదూతలే? నేను దేవదూతనే, పరలోకము నుండి దిగి వచ్చిన గాబ్రియల్ దూతనా నేనేమన్నా? నేను కూడా మనిషిని, నాకు కూడా కోపం వస్తుంది, నేను కూడా అరుస్తాను మిమ్మల్ని ఒక్కోసారి. నాదే తప్పై ఉండొచ్చు. సహిస్తున్నావా సేవకుణ్ణి? నన్ను అంటాడో నేను ఎట్టాడుదానో తెలీదా, నేను ఎట్టాడో తెలీదా? వద్దక్క మాట్లాడొద్దక్క. దేవుడు రాసేసాడు మళ్ళీ ఆ మాటలని. నీ సహనం అన్న ఆ పారాగ్రాఫ్లో మళ్ళీ ఈ పాయింట్ కూడా రాసేస్తాడు. నా బిడ్డ నా సంగతి తెలీదో ఈ పోస్టర్కి అనింది అని రాసేస్తాడు మళ్ళీ. వద్దు, సహనం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాసుకోని మాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారు. ఆమె చెప్పండి గట్టిగా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. భూప్రపంచమే మన హస్తగతం అయిపోవాలంటే సాత్వికం, సహనం, దయ, కరుణ, ఓర్చుకునే తత్వం కావాలక. భూలోకంలో ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరు చెప్పండి? యెహోవా దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు ఒక వ్యక్తికి బైబిల్ గ్రంథంలో. మోషే. భూలోకంలో ఉన్నవారు, భూమి మీద ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు. మోషే అలాంటి సాత్వికం ఇంకెవరికి రాదు. తిడతా ఉంటారు అందరూ 24 గంటలు, పట్టించుకోడు మనిషి. అది కానీ వస్తే నాకు ఇంకా బాగుంటుంది. నేను అడుగుతుంటే, ప్రభువా ఎందుకు ప్రభు ఈ అర్థం లేని కోపాలు, ఆవేశాలు తీసేయి. మోషే గారు ఆత్మ నాకు ఈయన ఎన్నైనా తిట్టుకొని, ఎన్నైనా చెప్పుకొని, అబద్ధాలు కల్పించి చెప్పుకొని సహించే కృప నాకు ఈ ప్రభువా. కొన్నిసార్లు బాధ వస్తుంది ప్రభువా, దాన్ని కూడా రాసుకుంటాం. మళ్ళా మీరందరూ బయటికి తిడతారు, నేను లోపల తిడతాను, అదే తేడా. ఆమె నన్ను గట్టిగా చెప్పండి హల్లెలూయా. అదేంది నాకు ఒప్పేసుకుంటున్నాను? ఒప్పేసుకోవాలి దేవుడి దగ్గర. మా ఎస్ఆర్ కోపం వస్తే బయటికి తిట్టద్ది, నేను ఎస్ఆర్ కానీ లోపల తిట్టుకుంటా, అంతే తేడా. అందరూ మనుషులమే, అందరూ దొంగలే దొరికితే.
మనందరం మార్పు నొందాలక్క. నీ సహనాన్ని నేను ఎరుగుదును. నా ప్రభు అయిన యేసయ్య ఆ గొప్ప సహనం ఇక్కడ కూర్చున్న వారందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. నీ ప్రేమ ఎలా ఉందో ప్రభు రాసుకుంటున్నాడు. నీ విశ్వాసం ఎలా ఉందో ప్రభు రాసుకుంటున్నాడు. నీ క్రియలు ఎలా ఉన్నాయో ప్రభు రాసుకుంటున్నాడు. నీ సహనాన్ని గురించి ప్రభు రాసుకుంటున్నాడు. నీ పరిచయను గురించి కూడా ప్రభు రాసుకుంటున్నాడు. చచ్చిపోయే లోపు పెంచుకోండి మీ అకౌంట్లో. చనిపోయే లోపు విపరీతంగా ప్రభు కొరకు కష్టపడండి, చేయండి. సహనంలో, విశ్వాసంలో, ప్రేమలో, పరిచర్యలో ప్రభు కోసం ఎంత కష్టపడదామో అంత కష్టపడదాం. నా ప్రభు అయిన యేసయ్య చిన్న పనిని కూడా మర్చిపోవాడు కాదు. ఆయన జ్ఞాపకాల గ్రంథంలో మనం అన్ని రాసుకుంటూ ఉండగా ఇంకా యేసు కొరకు వేగిరపడి తుయితైరా పట్టణంలో ఉన్న ఈ కొద్ది మంది శ్రేష్టమైన విశ్వాసుల్లాగా మనము కూడా యేసు కొరకు నిలబడుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. నా ఊహల లోకంలోనే ఎన్నడూ ఊహించని సువర్తమానమును ప్రచురించుటకు నా పాదం కాదు ఆత్మాభిషేకముతో చప్పలు కొట్టి గట్టిగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ఊహల లోకంలోనే ఎన్నడూ ఊహించని సువర్తమానమును ప్రచురించుటకు నా ఆత్మాభిషేకముతో నిర్ధారించి. ఈ స్కేల్లో మనం పాడలేమన్నావు. ఈ స్కేల్లో మనం పాడలేం. ఈ స్కేల్లో పాడాలి. ఊహల లోకంలోనే ఎన్నడూ ఊహించని సువర్తమానమును ప్రచురించుటకు ఆత్మాభిషేకముతో నిర్ధారించి నన్ను పిలచితివి. చంచల మనస్సు స్వరములే అపహాస్యముతో తరుమగా నమ్మక ద్రోహపు కేకలే నేరము నాపై. ఇన్నిసార్లు పాడుతుంటే ఇంకా నేర్చుకోవాలి మీరు. దెబ్బలు పడతాయి మీకు యేసునామములో. కలిసి పాడు హల్లెలూయా. చంచల మనస్సు స్వరములే అపహాస్యముతో తరుమగా నమ్మక ద్రోహపు కేకలే నేరము నాపై మోపగా కరుణా పీఠముపై ఆసీనుడా నీ నామమేనా కొమ్మును హెచ్చించినది. కరుణా పీఠముపై ఆసీనుడా నీ నామమేనా కొమ్మును హెచ్చించినది. యేసు రాజా నీకు లేరు సాటి. సాటి దివ్య తేజ వేరెవరు రారు పోటీ పోటీ. యేసు రాజా అందరూ పాడాలా. మరలా మరలా. యేసు రాజా లేరు సాటి. సాటి దివ్య తేజ వేరెవరు రారు పోటీ పోటీ. పంచభూతాల క్షేత్రపు నిర్మాతవు. అన్న మాకు రావట్లేదన్న ఆ పాట. ఎక్కువ సార్లు వింటే వస్తుందక్క, ఒకేసారి రాదక్క. ఎక్కువగా వింటే వస్తుందక్క. పంచభూతాల క్షేత్రపు నిర్మాతవు సర్వలోకాల నేలే మహారాజువు. లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచుచున్న నీవు
శూన్యములోనే సర్వ సృష్టిని పూర్తి చేసినావు. లేని వాటిని, ఈ పదమే పాడుతూ ఉండాలి. నేను తాగిందాక మాజా తాగిందాక ఇదే పాడాల. లేని వాటిని ఉన్నట్లుగానే, చరిత్రలో నన్ను చేర్చి కల్కితురాయిగా మార్చి, మహిమ ఘనత ప్రభావములతో విజయ సింహమైనావు. చరిత్రలో నన్ను చేర్చి కల్కితురాయిగా మార్చి, మహిమ ఘనత ప్రభావములతో విజయ సింహమైనావు. యేసురాజా యేసురాజా నీకు లేనే లేరు సాటి, సాటి దివ్య తేజ వేరెవరో రారు పోటీ. పాడు. యేసురాజా నీకు లేనే లేరు సాటి, సాటి దివ్య తేజ వేరెవరో రారు పోటీ పోటీ. పంచభూతాల క్షేత్రపు నిర్మాతవు, సర్వలోకాల నేలే. ఫస్ట్ వచ్చిన నీ పర్ణశాలలోనే నిత్యమైన భద్రత గలదు. ఆ తేజో మహిమ ప్రాంగణములో నిరంతరము నీ కృపా కాంతిలో నివసింపగోరితిని. సరే బాబా పామగరిస ఎసగరిసా. నీ పర్ణశాలలోనే నిత్యమైన భద్రత గలదు. ఆ తేజో మహిమ ప్రాంగణములో నిరంతరము నీ కృపా కాంతిలో నివసింపగోరితిని. నిర్జల మేఘాల గుంపులే నిస్పృహనాదం చేయగా, చిమ్మ చీకట్ల సవ్వడే హనుమప్పు కలుగజేయగా. నిర్జల మేఘాల గుంపులే నిస్పృహనాదం చేయగా, చిమ్మ చీకట్ల సవ్వడే హనుమప్పు కలుగజేయగా. ప్రళయ జలములపై ఆసీనుడా, నీ ఉరుము గర్జనతో రహదారి చూపితివి. ప్రళయ జలములపై ఆసీనుడా, నీ ఉరుము గర్జనతో రహదారి చూపితివి. యేసురాజా నీకు లేనే లేరు సాటి, సాటి దివ్య తేజ వేరెవరో రారు పోటీ పోటీ. యేసురాజా నీకు లేనే లేరు సాటి, సాటి దివ్య తేజ వేరెవరో రారు పోటీ పోటీ. పంచభూతాల క్షేత్రపు నిర్మాతవు, సర్వలోకాల నేలే మహారాజువు. మహారాజువు మహారాజువు పంచభూతాల నేలే మహారాజువు. పంచభూతాల నేలే మహారాజు. మహారాజా యేసురాజా మహారాజా నా విజయ సింహమా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఒక్క 5 లేదా 10 నిమిషాల్లో ఆపేసుకుందాం. ఇప్పటిదాకా తుయితైరా పట్టణ సంఘంలో ఉన్న కొందరు విశ్వాసుల మంచితనాన్ని, ఆ సంఘంలో దేవుడు మెచ్చుకున్న దాన్ని విన్నాం. ఇప్పుడు దేవుడు మెచ్చుకొని కూడా వినాలి కదా. అసలు మనకు కావాల్సింది మెచ్చుకునే కాదు, మెచ్చుకొని కావాలి. కాబట్టి కొన్ని నిమిషాలు దాన్ని ధ్యానం చేసి మనం ముగించుకుందాం. ఇప్పుడు చూడండి, 20వ వచనం దగ్గరకు ఒకసారి పోదాం. 20వ వచనంలో
అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అదేమనగా, తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబేలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని. తుయతైర సంఘపు లోపాలు అని రాసుకోండి. తుయతైర సంఘములో ఉన్న లోపాలు. నంబర్ 1, యెజబేలు స్త్రీని హృదయంలో దాచుకున్నవారు ఆ సంఘంలో ఉన్నారు. యెజబేలు స్త్రీని హృదయంలో దాచుకున్నవారు ఆ సంఘంలో ఉన్నారు. ఈ యెజబేలు స్త్రీ ఎవరు? ఈ యెజబేలు ఎవరు? 2వ రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది. ఇజ్రాయేలు దేశంలోకి వస్తూ విగ్రహాలని, ఆ విగ్రహాలను పూజిస్తున్న పూజారుల్ని 750 మందిని తీసుకొచ్చుకుంది. ఒక రాజుగారి భార్య, సీదోను పట్టణ సంబంధమైన యెత్బయలు అనే రాజుగారి కుమార్తె యెజబేలు. ఈ యెజబేలు ఇజ్రాయేలు దేశంలోకి అహాబు రాజుకి భార్యగా వచ్చిన ఏమంటా అడుగు పెట్టిందో ఆ క్షణము నుండి ఇజ్రాయేలు దేశం విగ్రహాలమయమైపోయింది. భర్తని చేతగాని వాడిగా చేసి, భర్తని తనకిష్టం వచ్చినట్టు తిప్పుకొని, అందుకే ఒక్కొక్కసారి భార్యలు భర్తలకి దేవునికి దూరమయ్యే సలహాలు చెప్తారు. భక్తి లేని భార్యలు, ప్రతి మాట వినకూడదు భార్యలది. కూతుర్లారా ఏమనుకోబోకండి నా మీద మాట చెప్తున్నాను. కొన్నిసార్లు భార్యలు దేవునికి దూరం అయ్యే మాటలు చెప్తుంటారు. ఏమి వారం బాగపోతే సార్ అడిగితే నేను చెప్పుకుంటా కదా, నీకేమి అంత కానుకీ బాకు, దేవుడు చూస్తున్నా కదా మన సంగతి, మన బాధ, ఇట్లాంటి కొన్ని సలహాలు ఇస్తారు. యెజబేలు లాంటి కొంతమంది తల్లులు ఉంటారనమాట. ఆ యెజబేలు గురించి అక్కడ చదువుతాం. ఈ యెజబేలు ఏం చేసిందంటే ఇజ్రాయేల్ దేశాన్ని విగ్రహాలతో నింపేసింది. ఇజ్రాయేలీలో యెహోవా కోసం బ్రతుకుతున్న మనుషులందరినీ తరిమి చంపించింది. ఆ యెహోవా దేవుని ప్రవక్తలందరినీ చంపించేసింది. పెట్టారా? ఆ యెజబేలు స్త్రీని నీవు నీ సంఘంలో ఉన్నావంటున్నాడు దేవుడు. తుయతైర పట్టణ సంఘం మీద దేవుడు వేసిన మొదటి తప్పు, తుయతైర సంఘంలో దేవునికి నచ్చని మొదటి లోపం, యెజబేలు స్త్రీని హృదయంలో దాచుకున్నవారు. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీ హృదయంలో యెజబేలు స్త్రీ ఉందా? యెజబేలు స్త్రీ ఉంటే మన మనసు ఎలా ఉంటుందో చెప్తున్నా. నంబర్ 1, జారత్వము చెయ్యొచ్చు అనే బోధ చేసేవాళ్ళు అందులో ఉన్నారంట. లూదియా గారు స్థాపించిన చిన్న సంఘంలో కొందరు విశ్వాసులు మాట్లాడుకుంటున్నారు, రే జారత్వం చేసే తప్పు లేదంటరా, జారత్వము చెయ్యమని చెప్పొచ్చు, జారత్వం చేయొచ్చు అని బోధ చేస్తున్నారు. అంటే మీకు అర్థమైందా? ఏదో 1-2 సార్లు మనం అక్కడక్కడ పడిపోతే ఇబ్బంది ఏమి లేదు, దేవుడు క్షమిస్తాడులే. మరీ అంత గట్టిగా పట్టుకోడు దేవుడు. కుర్రోళ్ళు తప్పిపోతుంటారు, తొలగిపోతుంటారు, తప్పులేదు. బిడ్డలారా, జారత్వము చెయ్యమని చెప్పే బోధ యెజబేలు బోధ. యెజబేలు ఆత్మ ఏ సంఘంలో ఉంటుందో ఆ సంఘంలో జారత్వం చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. యెజబేలు ఆత్మ ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో ఉన్న మనుషులు గాడి తప్పి, క్రమము తప్పి అక్రమాల్లో పడతారు, అక్రమ సంబంధాల్లో పడిపోతారు. భర్త వేరే దగ్గర తిరుగుతుంటే, భార్య వేరే దగ్గర తిరుగుతుంటే సంఘాల్లో కూడా మనుషులు వచ్చి సంఘాన్ని కూడా అపవిత్రం చేసేస్తారు. ఈ తుయతైర సంఘంలో జారత్వము చెయ్యొచ్చు, చేసినా ఏం కాదు అని నమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారంట. అలా అంటే ఆ సంఘంలో జారత్వము చేయవారు ఉన్నారు. జారత్వము అంటే వివాహము కానివారు, వివాహం అయిన వారు జరిగించే పాపం. వ్యభిచారము అంటే వివాహమైన స్త్రీ పురుషులు జరిగించే పాపం. యవనస్తులు ఎక్కువగా ఆ ప్రాంతంలో ఆ సంఘంలో వ్యభిచారులుగా ఉన్నారు. అది జారత్వము చేయొచ్చు అని కొంతమంది ఒకవేళ అనుకుంటున్నారేమో, దేవుడు క్షమిస్తాడులే, ఏదో పొరపాటు చిన్నదే కదా తెలుసుకుంటాంలే, దేవుడు క్షమించకుండా పోతాడా, ఈ చిన్నదాన్ని దేవుడు క్షమిస్తాడులే, ఈ ఒక్కసారే పడ్డాను దేవుడు క్షమిస్తాడులే అని నువ్వు అనుకుంటున్నావంటే యెజబేలు ఆత్మ నీలో పనిచేస్తుందని అర్థం. దేవునికి నచ్చని మహాభయంకరమైన పాపం జారత్వం. యెజబేలు స్త్రీని మనసులో దాచుకున్న విశ్వాసులు ఉన్నారు ఆ సంఘంలో. దేవుని బిడ్డ, వాక్యం చెప్పింది మనకి, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. యవనస్తులు గుర్తుపట్టండి. ఒక్కసారి ఈ శరీరాన్ని దేవుడు తన స్వరక్తంతో కొన్న తర్వాత, బాప్తిస్మం తీసుకొని పూర్వకాలపు పాపాలు కడుక్కున్న తర్వాత తొందరపడి ఈ శరీరాన్ని అపవిత్రం చేయకూడదు. ఇది ఆయన ఆలయం, ఈ దేహం ఆయన ఆలయం. ఆయన ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. నీ దేహాన్ని తీసుకెళ్ళి వేశ్యతో కలపడానికి నీకు హక్కు లేదు.
ఈ నీతి అవయవాలను తీసుకెళ్ళి దుర్నీతి అవయవాలుగా మార్చడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారని పౌలు గారు చెప్తున్నారు, మాట్లాడుతున్నారు పత్రికల్లో. వేశ్య దేహంతో ఈ దేహాన్ని మనం కలపకూడదు. నీ భార్య కాని స్త్రీ వద్దకి నీ శరీరాన్ని నువ్వు పంపకూడదు. నీ శరీరాన్ని అపవిత్రతకు అప్పగించకూడదు. జారత్వము చేయకూడదు. జారత్వం చెయ్యొచ్చు అని నమ్మేవాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు. మరి మన సంగతి ఏంటో ఆలోచించుకుందాం. రెండోది, యెజబేలు స్త్రీ మన హృదయంలో ఉందంటే మన మనసులో రెండో పాయింట్, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు. అబ్బా, ఇది నమ్మతారని కొంతమంది. అక్కడ ఉంది 20వ వచనంలో, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుస్తుంది. కొంతమంది పాస్టర్లే, యూట్యూబుల్లో మీరు చూసారో లేదో, కొంతమంది పాస్టర్లే, ఇదిగో ఇది తిరుపతి లడ్డు, ఇదిగో ఇది అల్లా లడ్డు, ఇదిగో ఇది అల్లా దేవాలయం అని చెప్పి తింటున్నారు. ప్రార్థన చేస్తుంటే ఏం కాదు, ఇంకా మాకు పెట్టండి అని. ఇట్లాంటి వాళ్ళకి యెజబేలు దురాత్మ పడితేనే అట్చేస్తారు. వాళ్ళెవరినో నమ్మించడానికి, వాళ్ళెవరినో ఒప్పించడానికి విగ్రహాలకు బలిచ్చిన వాటిని మనం ఎందుకు తినాలా? విగ్రహం అర్పించిన వాటిని మనం ఎందుకు తినాలా? మనలో కూడా కొంతమంది ఉంటారు, మన గ్రామాల్లో అప్పుడప్పుడు పంచుతుంటారు, వీళ్ళ దగ్గరకు వచ్చి చేస్తారు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధించుకుంటారు, అది వాళ్ళ క్రమం. మనం ప్రభువుని నమ్మిన వాళ్ళంగా, యేసు రక్తంలో కడగబడిన బిడ్డలంగా, ఈ దేహం ఆయన ఆలయం కాబట్టి ఏవి పడితే అవి తీసుకొచ్చి ఈ దేహంలో వేయకూడదు. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించినా అది ఒక విగ్రహం. విగ్రహారాధన ఉండకూడదు మనకి. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు. అది ఏముందిలే సార్, లోపలికి పోతే ఏమైపోద్ది. ఒక అన్న చెప్తున్నాడు, అడిగి మరీ పెట్టించుకుంటాడంట. ఒక అన్న, నాకు పెట్టండి. పాపం ఆ పరమాణం తినక ఎట్ట అయిపోయాడు మనిషి, ఆ బొరుగులు లేక ఎట్ట అయిపోయాడు, ఆ లడ్డు లేక ఎట్ట అయిపోయాడు. పాపం అసలు లడ్లు తిన్న మనిషి ముఖమే కాదు ఇది. వాళ్ళు ఇచ్చే ఆ ఒక్కరంతా ఉప్మానో పెట్టి ఆ పొంగల్ తిని, ఆ పొంగల్ తినక ముఖం వాసిపోయింది ఈ బిడ్డకి. అడిగి మరీ పెట్టించుకుని తిన్నాడంట అని చెప్తున్నాడు అన్న. అన్న, దేవుడిని బాధ పెట్టావన్నా, మనకి మన క్రమాలు ఉన్నాయి, మనకి మన దేవుడు బోధించాడు. దేవుడిని ఎప్పుడు విగ్రహానికి మనం ఆపాదించకూడదు కదా. మన దేవుడు ఆత్మస్వరూపి, వాక్యమయ్యున్న దేవుడు. ఆయన తుయితైర సంఘం గురించి హెచ్చరిస్తున్నాడు. తుయితైర సంఘంలో విగ్రహాలకు బలిచ్చే వాటిని తినేవాళ్ళు ఉన్నారు. హోలీ జడ్జ్ సంఘంలో విగ్రహాలకు బలిచ్చే వాటిని తినేవాళ్ళు ఉన్నారా? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా విగ్రహమే. కుమారుని ప్రేమిస్తున్నావా? విగ్రహం. కూతుర్ని ప్రేమిస్తున్నావా? విగ్రహం. భర్తను ప్రేమిస్తున్నావా? విగ్రహం. వ్యాపారాన్ని ప్రేమిస్తున్నావా? విగ్రహం. ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా? విగ్రహం. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినది విగ్రహమే. ప్రభు ఒప్పుకోడు. మారు మనసు పొందాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంకి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనకు యవనస్తులు ఎక్కువ లేరు కాబట్టి మనకేం బాధ లేదు. రేపు యవనస్తులు ఎక్కువ వస్తే నేను వాక్యం ఎడ చెప్పాలో తెలుసా? ఎడ చెప్పాలా? ప్రార్థన చేస్తున్నాను అనుకో, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయకూడదు. ఎడ చేయాలి ప్రార్థన? ఎవడు ఏ పిల్లకి సైగ చేస్తాడో మనకు తెలియదు, ఏ పిల్ల ఎవడికి సైగ చేస్తాడో మనకు తెలియదు. ఇంకా పాస్టర్ ఆయన సజీవుడై, తప్పదు. ఫోన్లు ఎవరిలో చేతులు ఉన్నాయనుకో, ఫోన్ చూస్తుండాలి. నేను ఏం చేద్దా? కష్టం, బాధ. యవనస్తులు పెరిగితే ఇదే బాధ మనకి. దేవుడు దయవలు ఇంకా పెరగల, అట్టని పెరగకుండా ఉండకూడదు. యవనస్తురాలు, వందలాది మంది యవనస్తులు మన సంఘంలో దేవుడు లేపును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇస్రాయల్ పాస్టర్ కొన్ని కార్యక్రమాలు, కొన్ని ట్రిక్స్ దేవుడు నేర్పించున్నాడు కాబట్టి పట్టేస్తాను నేను. చందన, నువ్వు పాట పాడితే ఇంక నీ ధ్యాసలో అట్ట ఉండకూడదు. మనం యవనస్తులు ఎక్కువైతే మన ధ్యాస మారాలా. అట్టని అందరు, అది ఆ వయసు ప్రభావం అట్ట ఉంటుంది. సైతంగా వాళ్ళనే వాడుకొనే జాగ్రత్తవాన్ని. అక్క, నేను ఈ మాట చెప్పకూడదు. దేవుని సంఘంలో, దేవుని మందిరంలో అపవిత్రమైన కార్యాలు చేసి దేవుని మందిరంలో అవాంఛిత గర్భాలు తెచ్చుకున్న ఆడపిల్లలు నాకు తెలుసు. అది తప్పు, యవనస్తులది కాదు, అక్కడ సేవ చేస్తున్న సేవకుడిది. యవ్వనులైన ఆడపిల్లలు, మగపిల్లలు ఇచ్చలవిడిగా పాపం చేసి గర్భాలు తెచ్చుకుని మందిరంలోనే, కొన్ని దగ్గరలా, అన్ని దగ్గరలు కాదు, అక్కడక్కడ నాకు తెలుసుకొని ఏరియా దైవజనుడు సరిగ్గా లేకపోతే, దైవజనురాలు సరిగ్గా లేకపోతే ఇటువంటివే జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్తం చేయొచ్చు. ఆడపిల్లలు మగపిల్లలు చూసుకోవచ్చు, నవ్వుకోవచ్చు. జాంతానా ఇక్కడ ఆమె గట్టిగా గట్టి చెప్పండి హల్లెలూయా.
కొన్ని సంఘాలు ఎందుకు అందరం చూపిస్తూ ఉంటారు కెమెరాల్లో అంటే భయపడుతుంటారు. మనకు కూడా దేవుడు ఇస్తే స్క్రీన్ మీద పెట్టి మిమ్మల్ని చూపిస్తూ ఉంటారు స్క్రీన్లో. ఒరే మనం అటు చూసేమంటే బయటపడిపోతాం. తరకాయ కిందకు వచ్చి నేనే కనపడుతుంటాను. నా ప్రభు అయిన యేసయ్య రాబోయే యవనస్తుల్ని పరిశుద్ధులుగా తీర్చగలిగిన భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు. నీ గుండెల్లో ఏ విగ్రహాన్ని నువ్వు తయారు చేసుకోకూడదు. మూడోది, ఈ యెజబేలు స్త్రీ మన సంఘంలో ఉంటే మోసపోతారు. అక్క ఇప్పటికే నువ్వు మోసపోయావు కొన్ని మాటలిని. అలా జయించంట కదన్నా, ఇలా జయించు కదండి అక్క, సార్ ఇట్లా జయించంటే, సార్ ఇలా ఉండొచ్చంటే మోసపోయావు నువ్వు. యెజబేలు స్త్రీ మోసం చేస్తుంది మనల్ని. ఎక్కడైతే యెజబేలు ఆత్మ పనిచేస్తుందో ఆ సంఘాలలో ఇగో ఈ 3 రకాలు అయిపోతారు. మోసపోతారు, వినకూడని ప్రసంగాలు విని మోసపోతారు. అందుకే దండాలు పెట్టి మీకు చెప్పేది, ఏ ఉపదేశం మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేస్తుందో ఆ వాక్యాలు మాత్రమే వినండి. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. ఒక అక్క మంచి బిడ్డ పుట్టింది, నాకు మంచి కూతురు పుట్టింది ఈ మధ్యకాలంలో. సార్ మీరు చెప్పిన వాక్యాలు నేర్చుకొని బతికితేనే నేను ముసలిదాన్ని అయిపోతా, నాకెందుకు సార్ వేరే వాక్యమా? అబ్బో ఆ కూతురు నా ప్రభు దీవించును గాక. మాకెందుకు సార్, మీరు చెప్పే చేసేదాకా చాలు, మాకు ఇంకా అయ్యే అవసరంలే. దేవుడు మీ ద్వారా మాకేం కావాలో అన్నీ మాట్లాడుతున్నాడు. కొంతమందికి ఆరాటం, తొందరగా తినేయాలన్నాం. ఒకే సాంబార్ కూడా తినకూడదు, మళ్ళీ టక్ 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 పెద్ద సరే, మీ ఆశని బట్టి ఆసక్తిని బట్టి గుర్తుపెట్టుకోండి, మోసపోకుండా ఉండినట్టు చూసుకోవాలి. ఆ భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. బిడ్డలారా, ఇది యెజబేలు దురాత్మ. యెజబేలు దురాత్మ మన మందిరంలో ఉందంటే, మన జీవితంలో ఉందంటే జారత్వం మనసు వచ్చేస్తుంది, మనకి వ్యభిచార సంబంధం మనసు వచ్చేస్తుంది, జయము లేకుండా ఎక్కడో దగ్గర పడిపోతాం. రెండోది, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటాం, విగ్రహారాధన వైపు తీసుకెళ్ళటం, తిరణాలకు వెళ్ళటం, సముద్రాల్లో మునగటం, ఫోజులు పెట్టి ఫోటోలు తీసుకోవటం, ఇన్స్టాలో వాట్సాప్లో పెట్టుకోవటం. మన వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే వాట్సాప్ స్టేటస్ల్లో సినిమా డైలాగులు పెడుతుంటారు. ఇస్తారు పాట చూడడానికి. నేను చిన్నవాడినా, నేను మొత్తం చూస్తా, కానీ టైం వచ్చినప్పుడు నరకతా చేస్తున్నాము, అప్పుడప్పుడే నరకదా. ఒక ఆయన ఆ మధ్య మన బిడ్డే ఒక స్టేటస్ పెట్టాడు, ఎంతగానో నమ్మితిని, నీవు నన్ను ఇంత గాయపరిచితివి, ప్రియసఖి నన్ను ఇంత మోసగించుటకు నీకు మనసు ఎలా వచ్చినది? అప్పుడు నాకు అర్థమైంది, ఈయన మన అన్న ఎక్కడో దెబ్బతిన్నాడు మనిషి, ఆ మనిషి హ్యాండ్ ఇచ్చినట్టుంది, ఇప్పుడు ఆ మనిషి కోసం ఈ స్టేటస్లో పెడుతున్నట్టు. మనసులో ఉండేది బయటికి పెట్టేయాలా? ఎక్కడో జరిగిందని బయటికి ఎందుకు పెట్టాలా? భర్త మీద కోపం వస్తే ఒక స్టేటస్, భార్య మీద కోపం వస్తే ఒక స్టేటస్, భార్య గారిని ప్రేమిస్తే ఒక స్టేటస్. స్టేటస్లు మనకి దేవుడు, వాట్సాప్ స్టేటస్లు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, క్రైస్తవం అంటే ఏంటో లోకానికి చూపించడానికే మనకు వాట్సాప్ స్టేటస్ ఇచ్చాడు దేవుడు. ఆమేన్ చెప్పగట్టిగా, గట్టి చెప్పండి, హల్లెలూయా. మన యూట్యూబ్ ఛానల్ అయినా మన వాట్సాప్లో అయినా దేవుణ్ణి చూపించడానికే మనం వాడాలా. ఆమేన్ అనండి. మన గుండెల్లో ఉన్న బాధలు మనం ఎక్కడెక్కడో పడి దొరలాడి ఎందుకు మన అవసరమా? ఆ మధ్య సెల్ఫీ దిగండి, ఎడాడో వెనక ఎడాడో ఎక్కడ రికార్డ్ డ్యాన్స్ చేస్తే ఆడపెట్టి ఫోటోలు పెట్టి ఉంటారు. ఒరే న్యాయాధిపతి విశ్వాసి ఎక్కడ పోయేవరా నువ్వు? ఒరే ఆ ఫోటో తీసేరా, నాకు సిగ్గేస్తుంది ఈ పాస్టర్గా, తీసేరా అన్న. ఇట్ట కూడా అనుకుంటారా? తీసేయమంది నువ్వు. తైతక్కలాడిన దగ్గర ఫోటోలు పెట్టి లోకాన్ని ఏం చేయాలి, ఏం ఉద్ధరించాలి చూస్తున్నావు నువ్వు? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ దెబ్బతో వాట్సాప్ స్టేటస్ కూడా జాగ్రత్తగా పెడతారు ఇప్పుడు. ఒక ఆయన కూతురు గురించి పెట్టున్నాడు, మైకులో పాడకూడదులే. డాడీ, పాపా, అబ్బా నీ కూతురు మీద నీకు అంత ప్రేమ ఉందని ప్రపంచంలో చూడాలా? ఒక వాక్యం పెట్టవచ్చు కదా, ఒక మంచి స్టిక్కర్ పోస్ట్ పెట్టవచ్చు కదా. అవి కాదు, కూతురు మీద ప్రేమలు, నాన్న మీద ప్రేమలు. ఇంకొక ఆయన మీ నాన్నకు ప్రేమతో లోకం చూడబల్లే, నాన్నకి దాహమైనప్పుడు నీళ్ళి, ఆకలైతే అన్నం పెట్టారు చాలు. ఆమేనానండి. నీ నాన్న మీద ప్రేమ, చచ్చిపోయాడు మనిషి నాన్నప్పుడు, నాన్న లేడు ఇప్పుడు. అప్పుడెప్పుడో నాన్న దిగిన ఫోటోలు పెడుతున్నాడు. ఇప్పుడు నాన్న బతుకున్నప్పుడు చేయకూడదు, చచ్చిపోయినప్పుడు ఫోటోలు ఏమవుతుంది ఎందుకు నీకు? తల్లిదండ్రులు బతుకున్నప్పుడే కదా మనం వాళ్ళు ఆదరించాల్సింది. అక్క నేను ఎందుకు చెప్తున్నానంటే, యెజబేలు దురాత్మ మనలోకి వస్తే మనం ఏం చేసినా బయట ఇప్పుడు కనిపిస్తుంటుంది. వద్దు,
ఫోన్లు ఉన్నాయని, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయని, వాట్సాప్లు ఉన్నాయని, మన 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 అందాల ఐశ్వర్యాలు మన అయ్యి అవద్దు. పెడితే యేసును గుర్చిపెట్టు, భక్తిని గుర్చిపెట్టు. నీ వలన ఇతరులు ప్రభు వద్దకు రావాలి తప్ప దేవునికి దూరం అయ్యే క్యారెక్టర్స్ మనం చేయకూడదు. మన సంఘంలో అటువంటి రోషం గల బిడ్డను నా ప్రభు లేపి తుయతైరా పట్టణ విశ్వాసుల్లో ఉన్న ఈ లోపాన్ని మన సంఘంలో లేకుండా దేవుడు నిర్మూలము చేయును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ గనక ఈ మాటలు వినలేదనుకో, తుయతైరా పట్టణ సంఘంలో ఉన్న లోపాలు నీ కుటుంబంలో ఉన్నాయనుకో, ఇప్పుడు దేవుడి నీతో మాట్లాడాడు, ఇప్పుడే క్షమించమని అడిగి క్షమాపణ పొందాలి, విడిచిపెట్టాలి. ఒకవేళ నువ్వు విడిచిపెట్టలేదా, నంబర్ 1 చూడండి అమ్మా, ఈ మాట చెప్పాలి. దేవుడి కోపం మన మీద అధికమైపోతే మంచాలు పడతారంట మనుషులు. ఈ మాట నేను కాదు, బైబిల్ రాయబడి చూడండి. ఎక్కడది? మంచం పాలు చేస్తాను చూడండి. ఎక్కడ చూడండి, ఎక్కడది చూడండి. 22వ వచనం, 21వ వచనం చూడండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. చూసారా, ఈ వారం దేవుడు మనతో మాట్లాడి మనకు సమయం ఇస్తున్నాడు మారు మనసు పొందమని. ఒకవేళ మారు మనసు పొందుటకు సమయం ఇచ్చినా దానిని ఉపయోగించుకోకపోతే అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. కాబట్టి ఇదిగో నేను దానిని మంచము పట్టించి. అక్క, దేవుడు మాట్లాడిన తర్వాత కూడా మన జీవితం మార్చుకోకపోతే మంచం పడతారు మనుషులు. మంచం ఎప్పుడు పడతారు? రోగాల పాలై, వ్యాధుల పాలై, రుగ్మతల పాలై, పాపమే శాపమై, పాపమే జీతమై మనల్ని మంచాల పాలు చేస్తుంది. మంచం పాలు కాకముందే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వదిలిపెట్టి యేసు కొరకు నిలబడదుముగాక. మంచం పాలు కావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా నీ చేతుల్లో ఉంది. మంచం పాలు చేసినా కూడా నువ్వు వినలేదనుకో, రెండో మాట అక్కడే చూడండి, 22వ వచనం కదా. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితే తప్ప వారిని కూడా బహుశ్రమల పాలు చేస్తా. అబ్బా, ఒకటేమో మంచం పట్టిస్తాడంట దేవుడు, రెండోది ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా మారకపోతే బహుశ్రమల పాలైపోతారు మనుషులు. బిడ్డ హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, ఆయన మాట వినాలి. నీ కోసం తన ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి పరిశుద్ధంగా బ్రతకమని నీకు మరో బ్రతుకునిస్తే మరలా వెళ్ళి యెజెబెలు దురాత్మతో నిండిపోతావా? సమయం ఇస్తామని సమయం పొడిగిస్తున్నాడు దేవుడు. వినకపోతే ఇదిగో బహుశ్రమల పాలు, బహుశ్రమల పాలు. మంచం పడతారు, బహుశ్రమల పాలు అయిపోతారు. ఇంకొక భయంకరమైన మాటను చూడండి అక్కడ. అది మీరు నేను చూసుకోవాలా మాట. 23వ వచనం, దాని పిల్లలని నిశ్చయముగా చంపెదను. ఎందుకంటే నేను అంతరింద్రియాలని, హృదయాలను పరీక్షించేవాడిని. మన పాపం మన పిల్లల మీద కూడా వచ్చేస్తుంది. మన పాపం మన పిల్లలు పట్టుకుంటుంది. ఒకప్పుడు మనం చేసిన పాపమే ఈరోజు మన పిల్లల మీద ఉందేమో ఒకసారి ఆలోచించుకో. దాని పిల్లల్ని నేను చంపుతాను, ఆ పిల్లలు నిశ్చయముగా మరణం పాలైపోతారు. నీ పాపమే దానికి కారణం. సహోదరుడా, నీ పాపం నీతోనే పోవట్లేదు, నీ పిల్లలు పట్టుకుంటుంది. మన పాపం, నా పాపం నాతోనే పోవట్లేదు, నా పిల్లల్ని పట్టుకుంటుంది. పిల్లల్ని శ్రమల పాలు చేసి చంపే పాపం మనకు అవసరమా? మనల్ని మంచాల పాలు చేసే అపవిత్రత మనకు అవసరమా? కుటుంబాల్ని బహుశ్రమల పాలు చేసే అపవిత్రత మనకు అవసరమా? విగ్రహారాధన బహుశ్రమల పాలు చేస్తుంది. విగ్రహములు బలిచ్చిన వాటిని తినటం మంచాల పాలు చేస్తుంది. బిడ్డ, జారత్వము మనసు, విభిచార మనసు మన పిల్లల్ని మరణం నడిపిస్తుంది. వద్దు. ఈరోజే తుయతైరా పట్టణంలో మారు మనసు పొందని విశ్వాసుల మాదిరిగా మనం ఉండకూడదు. ఇదిగో మారు మనసు పొందడానికి మనకు సమయం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడే మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, తుయతైరా సంఘము ద్వారా శ్రేష్టంగా సూటిగా నాతో మాట్లాడావు, నా బ్రతుకును మార్చుకుంటా, నా జీవితాన్ని మార్చుకుంటానని యేసుకు మాట ఇచ్చి మారు మనసు పొంది ఇక్కడి నుంచి వెళదాం. ఒకవేళ క్షమించమని ప్రభువు నువ్వు అడిగితే నిన్ను హక్కును కౌగులించుకొని నీ కన్నీరు తుడిచి మరలా తన రక్తం చేత నేను కడిగి పవిత్రమైన ముత్యంగా మార్చగల ప్రేమగల దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుకునేవాడు. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా మంచము పట్టాలని నా దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా బహుశ్రమల పాలవ్వాలని దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరి పిల్లలు కూడా మరణం వైపు వెళ్ళాలని ఆయనకి ఇష్టం లేదు. అందుకే మారు మనసు పొందడానికి మరొక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడే ప్రభుతో సమాధానపడి క్షమించమని అడిగి యేసును హృదయంలో చేర్చుకొని పాపమును విడిచిపెట్టి మందిరంలో నుంచి శ్రేష్టమైన రీతిలో నువ్వు బయటికి వెళ్ళాలనే
తీర్మానంతో ఈ మాటలు మనం ముగించుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం.